హాయ్. అదే ఏం లేదండి, నేను చుట్టుపక్కల చూడదు, మీతో మాట్లాడదామని వచ్చాను. అదేంటి అంటే సాధారణంగా మనం ఇల్లరక ఎపిసోడ్లు అన్ని పార్టిసిపేట్ రిలీజ్ చేసాం కదా, అన్ని కలిపి కట్టేసి మంచిగా ఒక ప్యాకేజ్ రిలీజ్ చేద్దామని ప్లాన్ అయ్యాం అనమాట. మరి అదే రాబోతుంది నెక్స్ట్ అంతని. ఇప్పుడు మీకు ఒక యాప్ గురించి చెప్పొస్తాను, అదే బినోమో హానెస్ట్ ట్రేడింగ్ యాప్. ఈ యాప్ మీ గూగుల్ అండ్ యాపిల్ ప్లే స్టోర్ లో అవైలబుల్ గా ఉంటుంది అనమాట. ఈ యాప్ ని యూస్ చేసి మీరు పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ గూగుల్ అండ్ అమెజాన్ కంపెనీ స్టాక్స్ లో మనీ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇందులో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మీ స్టాక్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందో డిక్రీజ్ అవుతుందని చెప్పి గ్రాఫ్ వాల్యూ ద్వారా ఫోర్కాస్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ కంపెనీలో 700 రూపీస్ మనీ ఇన్వెస్ట్ చేస్తున్నాను అండ్ నా గ్రాఫ్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందని చెప్పి ప్రెడిక్ట్ చేస్తున్నాను. లెట్స్ సీ ఏమవుతుందో. ఎస్, గ్రాఫ్ వాల్యూ ఇంక్రీజ్ అయింది అండ్ ఫోర్కాస్ట్ కూడా కరెక్ట్ అయింది అనమాట. మీరు ఇప్పుడు ఇందులో వచ్చిన అమౌంట్ ని విత్ ఇన్ 24 hours లో కనుక విత్డ్రా చేసుకోవాలనుకుంటే బ్యాంక్ ఆర్ పేటిఎం ద్వారా విత్డ్రా చేసుకోవచ్చు విత్ మినిమం డిపాజిట్ ఆఫ్ 350 రూపీస్. ఒకవేళ మేమిచ్చిన ఈ కూపన్ కోడ్ యూస్ చేస్తే కనుక ఆ మినిమం డిపాజిట్ అనేది డబుల్ అవుతుంది. మీరు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీ డెమో అకౌంట్ లోకి 65,000 రూపీస్ వస్తాయి. మీరు ఆ మనీ యూస్ చేసుకుని ట్రేడ్ ప్రాక్టీస్ కానీ లెర్నింగ్ స్ట్రాటజీస్ కానీ నేర్చుకోవచ్చు అనమాట. మరి ఇంకెందుకంటే ఆలస్యం, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, మరి డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఫుల్ వీడియో రాబోతుంది ఎల్లరకం వాళ్ళు. అమలారా అయ్యలారా, ఆ బెల్ ఐకాన్ ఏదైతే ఉందో అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే గనక మా నోటిఫికేషన్స్ అన్నీ మీ దగ్గరికి వస్తాయి. థ్యాంక్ యూ. ఈ బ్యాగ్ ఏంటి అమ్మాయి దగ్గర నేర్చుకున్నాను. నా వాళ్ళకి ఏం చేస్తావు? దూరం వెళ్తావా? స్కూల్ కి టీచర్ కొడుతుంది. ఇది ఎలా చూడు, నువ్వు స్కూల్కి వెళ్ళకపోతే అందరూ ఏమంటారు తెలుసా? బ్యాడ్ బాయ్ అంటారు. నువ్వు గుడ్ బాయ్ కదరా. టీచర్ వెళ్ళినా బ్యాడ్ బాయ్ అని చెప్తుంది నానా. ఎదవా కోరి చెప్తున్నావు. ఎదవన్నారు ఎదవని. ఎందుకు నాన్న కొడతావు గట్టిగా? ఏంటి బూతులు తిడతావురా? ఎక్కడ నేర్చుకున్నావు ఇవన్నీ? నీ దగ్గరే నానా. ఎదవ కోర్లు బూతులు తిడతావు ఎదవని. నేను వెళ్ళను నాన్న స్కూల్లోకి, నా వల్ల కాదు నానా. నేను వెళ్ళను నాన్న ఇల్లరికరికి, నా వల్ల కాదు నానా. రే కదలకరా బ్యాడ్ బాయ్. భలే ఉన్నావురా. రాత్రి అంతా నిద్రలేదు, పైగా ఏమో లూజ్ చొక్క. నువ్వు మావయ్య కలిసి ఎటువంటి చొక్కలు కొన్నారో చూడండి. పెళ్లి కొడుకు బట్టలు అలాగే ఉంటారా? ఎక్కడుంటాయి? తక్కువ ఉంటాయి. ఫోటోలు నిండా ఇట్లతో దిగారు, అందరూ అవుతారు. నాకు ఇలా రకం సంబంధం వద్దు నాన్న, నేను వెళ్ళను నాన్న. ఒరే బ్యాడ్ బాయ్, ఇంతకంటే మంచి సంబంధం రాదురా మనకి. ఊరే ఊళ్ళో ఎవరు పిల్లనివ్వట్లేదురా నీకు. అయితే మాత్రం ఇలా రకం పంపించేస్తావా? ఈ ఊరు వదిలి వెళ్ళను నాన్న నేను. ఒరే, నువ్వు ఈ ఊరు వదిలి వెళ్తేనే బాగుపడతావురా. నీకు విషయం తెలుసా? ఈ ఊళ్ళో నిన్ను ఎవరు బాగుపడినవ్వరా. అందరి కళ్ళు నీ మీదే ఉంటాయి తెలుసా? సరే, ఓ పని చేస్తాను. అయితే పొలిమర్లో పాకేస్తాను, గడ్డి దగ్గర కాపురం పెట్టేస్తాను. అప్పుడు ఊరవతలు ఉన్నట్టే కదా. పెట్టేసా ఎదవని. ఏంటి ఊరవతలతో కనిపెట్టేస్తావా? అవ్వా, అది కాదు నాన్న. నిన్ను ఇంటిని వదిలి ఎప్పుడైనా ఉన్నానా నేను? అసలు ఇంటి పట్టినప్పుడు ఉన్నావురా నువ్వు? డాడీ, ఈవెన్ ఐఎమ్ హోమ్ అవుట్ సైడ్, మై సోల్ ఈజ్ ఇన్ యువర్ లెగ్ సైడ్ అండ్ అవుట్ సైడ్. ఏమంటున్నావురా? ఇంగ్లీష్ అస్సలు రాదు ఈయనకి. డాడీ, సన్ఫ్లవర్ సీడ్ స్కూల్లో నన్ను జాయిన్ చేయడం కాదు, ముందు నువ్వు జాయిన్ అవ్వు, లేకపోతే అందరూ బ్యాడ్ డాడ్ అంటారు. ఏంటి చెప్పు తీసుకుంటా బ్యాడ్ బాయ్ గా. నీ మంచి కోసమేరా ఈ రకం సంబంధం. ఇలా చూడు, నీకు విషయం తెలుసా? కళ్యాణం వచ్చినా కొక్కు వచ్చినా ఆగదంటారు. బొక్కలే ఆర్టీసీ బస్సులో నిమ్మకాయలు బాగానే ఆపే, కొత్త ఏమైనా ఉంటే చెప్పు. నువ్వు ఎదవా కోరు చెబుతాడు ఎదవని. రెడీ అవుతావు తొందరగానే. అవుతాను. ఒరే పెళ్లి పుట్టేదిరా. అయ్యో పెళ్లి పుట్టి పెట్టలేదురా. ఎవరు పెడతారు? వచ్చిన అతను భోజనం దగ్గర కూర్చున్నారు. ఎవరు పెట్టారు? సర్లే వాళ్ళు అంతేగాని నేను పెడతాను కదా. పెట్టు. ఏది ఇక్కడ తిలకం చేసి ఉండాలి. ఉంటుందిలే అక్కడ. కదలకరా, పెళ్లి పుట్టిది బాగా పెట్టాలి. బ్యాడ్ బాయ్గా నీకు వచ్చిన మాట చెప్పాలరా. చెప్పు. మెట్టింటికి వెళ్ళాక మన పుట్టిన పౌరు నిలబెట్టరా. నాకు చెప్తా పెట్టినాను ఇవన్నీ. ఓ నువ్వు ఇది కదా. సరే రెడీ అయిపో. కారు కింద ఉంది, తొందరగా వచ్చి
అయ్యా ఆడికే ఎదవా. ఏంట్రా ఏం జరుగుతుందిరా నా లైఫ్లోని ఈ లూజ్ చక్కలాట ఇచ్చి. రెల్లుడు ఎందుకు ఏడుస్తున్నావురా? థ్యాంక్స్ మామయ్య, నువ్వైనా వచ్చినందుకు. రే ఏడుస్తే బాగోదురా, కాస్త ఏడుపు దాచుకో. మిగతాది వాళ్ళ బాత్రూంలో ఏడుద్దు గాని. అసలే వాళ్ళ బాత్రూమ్ గురించి రివ్యూస్ చాలా బాగా వచ్చాయి. ఏంటి మామయ్య నీ బాత్రూమ్ గోలు ఎప్పుడు? వీడికి బాత్రూమ్ విలువ ఎప్పుడు తెలిసి వస్తుందో ఏంటో. అసలు జీవితంలో ఏంటి ఓకే మా మావయ్య బంధువులు బంధువుల కన్నా బాత్రూమ్ కి ఎక్కువ వాల్యూ ఇస్తూ ఉంటారు. ఇంట్లో బాత్రూమ్లు బాగున్నాయంట కదా, అందుకే చూడడానికి వస్తున్నారు. అవును, వీడిప్పట్లో ఆపేలా లేడు గాని ఆ బాత్రూమ్ పిక్స్ వచ్చాయి కదా, ఈ గ్యాప్ లో అవి చూసేద్దాం. సీటింగ్ పొజిషన్ అదిరిపోయింది. ఏం బాధపడకు, పోనీ కొన్ని రోజులు ఇంట్లో ఉండొస్తావా? లేదు. సరే మరి ఏడవకు, నేను ఈ వైఫ్ని. నువ్వు నాకు ధైర్యం చెప్పాలి గాని నేను నీకు ధైర్యం చెప్తుంటే నాకేదోలా ఉంది. సరే ఏడవకు, నీకు చాక్లెట్ ఏమైనా కావాలా? పోనీ సిగరెట్, పోనీ మందు? తొక్కలే అని అడుగుతుంది. నేను ఈ వైఫ్ని, నాతో క్లోజ్ గా ఉండు. నువ్వు ప్రతిసారి వైఫ్ వైఫ్ అని గుర్చేకు, నాకే చాలా చిరాగ్గా ఉంటుంది. ఇక్కడ అంతా రివర్స్ లో ఉంది. ఎక్కడైనా అబ్బాయి అమ్మాయిని ఓదారుస్తాడు, ఇక్కడ అమ్మాయిని అబ్బాయి ఓదారుస్తుంది. అప్పగింతలు ఎంత దారుణంగా ఉంటుందో. ఈ విషయం తెలిసి చచ్చినా మ్యారేజ్ చేసుకునేవాడు కాదు. ఎలా భరిస్తున్నారేంటో ఈ అమ్మాయిలు. అందుకే నిన్ను లెరికని తీసుకొచ్చారు. గోపరేదని చెప్పేశావు. ఐఎమ్ సారీ. నీకు సీక్రెట్ చెప్పనా? చెప్పండి. ఇట్రా, నువ్వు ఏడిస్తే చాలా క్యూట్ గా ఉంటావు. ఏడిస్తే క్యూట్ గా ఉన్నానా? బాబు ఇది అడ్డం పెట్టుకుని సిగరెట్లతోని మందులతో ఏం చేయదు కదా ఈ అమ్మాయి. దూరంగా ఉండాలి. బ్యాడ్ బాయ్ కి డాడీ. రే అదే మరవడం రా, బాత్రూమ్ లో పిల్ల వచ్చినట్టు గిల్లేసింది మావయ్య. సరే నువ్వు పోనివా. రక్తం కూడా వచ్చేసింది, గేటు తిరగదు నా రక్తం. ఈడేవడరా బాబు, మగ మొత్తైదోలా ఉన్నాడు, తెగ తిప్పేస్తున్నాడు. ఇది డబ్బులు ఇవ్వాలా? చాలేవా, వెళ్ళిపోయాడు. అమ్మయ్య. అల్లుడు సన్నపిన్ చార్జర్ ఉందా? బాత్రూంలో మర్చిపోయానరా నేను. లేదు మావయ్య, వీళ్ళు ఎవరినైనా అడుగు. ఏమండి సన్నపిన్ చార్జర్ ఉందా? లేదండి, ఐఫోన్ చార్జర్ ఉంది. మీ దగ్గర? ఐఫోన్ చార్జరే ఉందండి. మీ దగ్గర ఉందా అండి? ఐఫోన్ చార్జరే ఉందండి. అల్లుడు అందరి దగ్గర ఐఫోన్ చార్జర్లే ఉన్నాయిరా. సర్లే, నేనేదో ఒకటి చేస్తానులే. లోపలికి కూడా పిలుస్తారా బాత్రూమ్? ఇంట్లో వాస్తు గుమ్మం ఈస్ట్ గోదావరి వైపు ఉందా అండి? ఈస్ట్ ఫేసింగ్. బాత్రూమ్ ఎట్ సైడ్ ఉంది మావయ్య. సరే పదండ్రా లోపలికి. వస్తున్నా. కుడికాలు ముందే. కుడికాలు పెట్టండి. బాబోయ్ గాలట్లేదు బాబోయ్, ఎలా కొట్టారా బాబు ఏరియాలోని. అలా చెప్పరా సర్పరం. హ్యాపీ మ్యారేజ్ లేవనయా? అదొకటే తక్కువలే. ఎంతకీ చివరండి పాలు ఇచ్చావు లేదా? తెగ ఫోన్ చేస్తుంది. కాదు, మీకు పెళ్లి అయిపోయిన దగ్గర నుంచి మన దగ్గర పాలు పోయించుకోవట్లేదు. ఇది పాలు పోయించింది మన కోసమా? అందుకేనేంటి దాని దగ్గర గేదన్నా మన పాలు పోయించుకునేది. కాదు, మీకు పెళ్లి అయిపోయింది కదా, మన ఇదంతా పార్టీ అడుగుతున్నారు, జున్ను కావాలంట. జున్ను బచ్చావు బఫెల్లో. ఇప్పుడు ఏం చేయమంటావు? ఓ బంజేరా, మన గేదె ఏం లేదు కదా, నువ్వునే ఈయనేసా పాలు ఇచ్చాయి. ఇదేదో బాగానే ఉంది, గేదెతో పని లేదు కదా. సరే అన్నయ్య, నేను ఈయన ఇచ్చేస్తాను. అయితే ఈ సర్పరంగాడికి సర్కాదు ఎప్పుడు అర్థం అవుతురా బాబు. ఏంటో మరి మా ఊరేనా? ఏదో సరే ఇంకో రే, 1000 అబద్ధాలు ఆడైనా సరే పెళ్లి చేయమన్నారు బ్యాడ్ బాయ్గా. రెడీగా ఉన్నావు?
ఆల్రెడీ ఒకటి అయిపోయింది, ఇంకా 999 బాకీ ఉన్నాయి. రే అది కాదురా. ఏది కాదు? నువ్వు ఎల్లరకం పంపిస్తావని తాళి కట్టే నిమిషం ముందు తెలిసినా సరే సూట్ కేసు అదే సూరంపాలెం ఐచకాల దగ్గర దాక్కునివ్వండి. రే అందుకే చెప్పలేదు. రే నువ్వు పారిపోయేటప్పుడు కూడా జిల్లా దాటిపోవట్లేదు. ఇంక నువ్వేం బాగుపడతావురా? ఇగో ఇంక నీకు ఊళ్ళో పనే ఇవ్వట్లేదు. ఇంక పిల్లని ఎలా ఇస్తారా? వాళ్ళు అయితే 2 ఇచ్చారు. అయితే మాత్రం ఎల్లరకం పంపించేస్తావా? ఏంటి నానా? వస్తున్నానండి. ఇదిగో మళ్ళీ శోభనం అంట, నాకేం చేయలేదో తెలీదు. ఓకే వచ్చేస్తున్నా. ఏం చేయలేంటి ఈ శోభనంలో? రే 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 ఎందుకు ఫోన్ కట్ చేసాడు? వదినొచ్చుంటుంది మాత్రం తెలియదేటి, మనుషులు అర్థం చేసుకోవాలి. నేను ఎండడానికి వెళ్తాను, నీకు ఏమైనా కావాలా? ఆడేది అలకొలం ఆడేడ్రా సర్పవరం. నీకేం తెలుసు? ఎప్పటి నుంచి ఎందాం అనుకుంటున్నాను. ఇట్స్ ఇన్ మై బకెట్ లిస్ట్. బాయ్. వేర్ ఇస్ మై బకెట్? టైట్ పైసమా ఒకటి. హాయ్. హాయ్, గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ? అంటే కొత్తగా పెళ్ళింది కదా, లైఫ్ ఎలా ఉందని అడుగుతున్నా. బానే ఉంది. అదేంటండి అటు ఎక్సైటింగ్గా కాకుండా ఇటు కన్ఫ్యూజింగ్గా కాకుండా అదో మాదిరిగా బాగానే ఉందంటున్నారు. అంటే ఒక్క రోజులో ఏం తెలుస్తుంది? కరెక్ట్. అంటే ఒకే రోజు ఎంగేజ్మెంట్ అయ్యి అదే రోజు పెళ్ళి అయితే ఇలాగే ఉంటుందిలేండి. ఏదో పక్క ఊర్లో ఫంక్షన్ అయ్యి అదే రోజు ఇంటికి వచ్చేసినట్టు వచ్చేసారు. అలాగే ఉంటుందిలేండి. బాబాయ్ ఏమైంది? జనరల్గా ఇటువంటి ప్లేసుల్లో మిల్క్ స్టార్ మ్యాండేటరీ కదా, అందుకని చూస్తున్నా. ఓ అంటే పాలు. ఏంటి పాలు ప్యాకెట్ లేదా? కనీసం పాల కేంద్రం కూడా లేదు ఇక్కడ. చెప్తే తెచ్చివ్వాలి కదండి, గేదెని డిక్కీలో వేసుకుని. అయ్యో అలా కాదు. అంటే నాకు పాలంటే ఎలర్జీ, స్మెల్ పడదు, వామిటింగ్ వస్తుంది, లాక్టోజ్ ఇంటాలరెన్స్. మహాలాక్టోనా? నో లాక్టోస్. ఓ లాక్టోస్. ఓ మీకు పాలంటే ఎలర్జీ. మీ హస్బెండ్ ఏమో పాల కేంద్రం రన్ చేస్తూ ఉంటాడు. ఏంటో అలా కాదు. అబ్బాబ్బే దాంట్లో ఏం ప్రాబ్లం లేదండి. మా పాల కేంద్రంలో కూడా సర్పర్ అని ఒక అబ్బాయి ఉంటాడు. వాడికి పాలంటే పడదు, పాలు తాకుండా ఉంటాడని అలా ప్లాన్ చేసాం. అయితే పాలు మెసి వేరేమైనా తాగొచ్చు కదా? కరెక్టేనండి, నాకు ఇది తట్టలేదు, అందుకని డబ్బులు అయిపోతున్నాయి. ఊరిని ఒక్క నిమిషం. చిన్ను చిన్న చిన్ను అంటే వాడిని కనిపించకుండా దాక్కోమన్నాను, వాడేమో మంచం కింద దాక్కున్నాడు. అంటే నవ్ డేస్ కిడ్స్ నాట్ బిహేవింగ్ లైక్ కిడ్స్ కదా, టూ మచ్ కిడ్డింగ్, అందుకని. అంటే పాలు ఎలానో తీసుకురాలేదు, కనీసం డైరీ మిల్క్ అయినా. ఓకే, మీరేమో డైరీ మిల్క్, నేనేమో డైలీ మిల్క్, ద గాడ్ ఆఫ్ ఆడ్ కాంబినేషన్స్. అలవాటు అయిపోయింది. ఇంతకీ ప్లేస్ ఎలా ఉంది? బాగుంది, కానీ నాకే కొంచెం కొత్తగా ఉంది. నువ్వేం భయపడకు గోపి, మా ఫ్యామిలీ అంతా చాలా క్లోజ్గా ఉంటారు. నువ్వు చాలా ఈజీగా కూడా కలిసిపోవచ్చు. అయినా అక్కడున్న ఫెసిలిటీస్ కంటే ఇక్కడ చాలా ఎక్కువ ఉంటాయి. అక్కడికన్నా ఇక్కడ చాలా బెటర్ లైఫ్ కూడా ఉంటుంది గోపి. సో డోంట్ వరీ, ఓకే? ఏమైంది, ఎందుకు నవ్వుతున్నావు? ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయని అంటున్నారు, కానీ ఇందాక మా మావయ్య ఛార్జర్ అడిగితే అందరూ ఐఫోన్ ఛార్జర్ మాత్రమే ఉందన్నారు. మాదేమో సన్నపిన ఛార్జర్ నుండి సి టైప్ ఛార్జర్కి వెళ్తున్న బ్యాచ్. బెటర్ వస్తువులు ఉండొచ్చు, కానీ అవసరమైన విషయాల్లో అవసరమైన వస్తువు లేకపోతేనే వాటి వాల్యూ తెలుస్తూ ఉంటుంది.
నాకు ఇక్కడ అదే అనిపిస్తుంది. అదే మీకు చెప్దాం అనుకున్నా ఇందాక నుంచి. అంటే మీరు ఓన్లీ యాపిల్ ప్రోడక్ట్సా అండి? మేము గ్రీన్ యాపిల్, రూపాయికి 4 ప్రోడక్ట్స్. మా బాబాయ్లో ఒప్పుకున్నాడు ఈ సంబంధానికి. అందుకే మీకోసం ఒక చిన్న గిఫ్ట్. వెల్కమ్ టు మై ఫ్యామిలీ. ఓపెన్ చేయండి. కేర్ఫుల్ కేర్ఫుల్. మరి పాల ప్యాకెట్ చింపడం అలవాటు. దీన్ని ఎలా చింపాలరా, దీన్ని ఎలా చింపాలరా, ఆడే పిల్లలేమో. అయిపోయి ఐఫోను ఏంటండి ఇది? అంటే మీరందరినీ ఛార్జర్ అడగటం, వాళ్ళు ఐఫోన్ ఛార్జర్ మాత్రమే ఉందని చెప్పటం, మీరు అలా చిన్నగా అవడం నాకు నచ్చలేదు. అందుకని బాబోయ్, దానికంటే దీని బదులు సనపిన్ ఛార్జరే కొనొచ్చు కదండి, 100 రూపాయలతో అయిపోయేది. ఇప్పుడు నేనే కొనాలి ఇవిడి గిఫ్ట్ కింద. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. కానివ్వండి రా, కానివ్వండి కానివ్వండి. మావయ్య, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అల్లుడు, నీ బాత్రూమ్ చూసొస్తున్నాను రా. లోపల కూడంత అద్దం ఉందిరా. మన ఊర్లో అయితే మన ముఖమంతే. నాకైతే తెగ సిగ్గేసింది తెలుసా. ఏం చేస్తే సిగ్గేతని బట్టలు వేసుకొని స్నానం చేశారా, అంత సిగ్గేసింది. చెప్పాను కదా బాత్రూమ్ అంటే పిచ్చని, అదే అందుకని. ఇదిగో నాకు ఇప్పుడు అర్థమైందిరా. బాత్రూమ్ లో గోడలకి ఎంత పెద్ద అద్దాలుంటే అంత రిచ్ అని. నువ్వు కూడా వేరే బాత్రూమ్ చూస్తాడు. అల్లుడు గారు, మావయ్య గారు సరే ఇలా వస్తారా? వస్తున్నానండి. ఏళ్ళేటి జెండా మందనంలో పిల్లలు రెడీ అయ్యారు. ఏం చేస్తారేట? మీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడండి. కూర్చోండి. కూర్చోండి. ముందు మీరు కూర్చోండి. సరే కూర్చోండి. పొట్ట లోపలికెట్టు. ఓకే, వద్దులే రెస్పెక్ట్. ఏం బాబు, అంతా బాగానే ఉంది కదా? ఎలాంటి ఇబ్బంది లేదు కదా? అది ఇల్లరికి అల్లుడని. అబ్బే అదే లేదండి. అస్సలు మొహమాట పడకండి. పెళ్లిలో కూడా మా వల్ల ఇబ్బంది అయితే మా తరపున క్షమించండి. పర్లేదండి. ఇక ముందు ఇటువంటి ఏం జరగవు బాబు. ఒకవేళ ఏదైనా జరిగితే ఇల్లరికి అల్లుడు కదా, మీరే అడ్జస్ట్ అవ్వండి. మొదలెట్టారు. సరేనండి. మావయ్య గారు, జాను ఎక్కడుందండి? కనపట్టలేదు. ఇక్కడే ఉండవని చెప్పానే. ఎక్కడికి వెళ్ళి ఉంటుందబ్బా? చిన్నప్పటి నుంచి అంతే, మమ్మల్ని ఎప్పుడు వదిలిపెట్టి ఉండలేదు. అంటే ఈయన ఉద్దేశం ఎప్పుడు వదిలిండేది కదని అంటున్నారు. అలాగా, నాకు వేరే కదా. చిన్నప్పటి నుంచి తనంటే నాకు చాలా ఇష్టం బాబు. కానీ పెద్దగా చదివేది కాదు. 7th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ కదా, హాస్టల్లో జాయిన్ చేశాం. 2 రోజుల వరకు ఏమీ తెలియలేదు. ఆ వార్త తెలిసి మేము రాత్రికి రాత్రి బయలుదేరి వెళ్ళాం. అప్పటి నుంచి అనుకున్నాం తనను ఒంటరిగా ఉంచకూడదని. అప్పటి నుంచి దాన్ని బాధ పెట్టకూడదని, ఉంటే మాతోటే ఉండాలని ఇలా ఇల్లరికం తెచ్చుకున్నాం. మీరు చూస్తే చాలా మంచివాళ్ళ ఉన్నారు. అమ్మాయిని బాగా చూసుకుంటారని మాకు నమ్మకం ఉంది. గమ్మత్ ఏంటంటే మేము అక్కడికి వెళ్ళేసరికి జాను అక్కడ లేదు. మళ్ళీ పారిపోయి మా ఇంటికే వచ్చేసిందిట. అప్పుడే అనుకున్నాం దీన్ని ఎవరు చేసుకుంటాడు కానీ వాడు చచ్చి ఊరుకుంటాడు. అంటే ఇప్పుడు చంపే కార్యక్రమం పెట్టారండి. అల్లుడు గారు ముందుగా బాగానే చెప్పారు, దోల తీరిపోయేది. నన్ను తొక్కేస్తా అవుతాడు. నేను చేస్తానులే. అల్లుడు గారు కొంచెం మాట్లాడాలి. కొంచెం నాతోనండి? అవునండి. సరేనండి. నన్ను తొక్కేసిన అవుతాడు విచిత్రంగానే. ఎవడరా బాబీడు? ఏంటండి, ఏం జరిగింది? అల్లుడు గారు, అది మీ మావయ్య గారితో కొంచెం ఇబ్బందిగా ఉందండి. ఎప్పుడు చూసినా బాత్రూంలోనే ఉంటాడు, మిగతా బాత్రూమ్ కు తాళాలేస్తాడు. మాకు చాలా ఇబ్బందిగా ఉందండి. నేను చెప్తానులే, మర్చిపోకుండా చెప్పండి. మావయ్య, మావయ్య. జాను పక్కింటి బాత్రూంలో ఉన్నట్టు. జాను, ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? బొటిక్కి వెళ్ళొచ్చాను మమ్మీ. గోపి, నువ్వు రెడీ అయ్యి వస్తే మన లంచ్కి వెళ్దాం కలిసి. వెళ్దాం. అల్లుడు గారు, ఈ రోజు మీరు బయటకు వెళ్ళకూడదు. ఎందుకంటే ఏం లేదు, మీరు ఇల్లరికం వచ్చారు కదా. మామూలుగా అయితే కోడలు సారు పంచుతుంది, ఇప్పుడు మీరు పంచాలి. సారా? సారంటే అదే మీరు తెచ్చిన స్వీట్లు ఇవి ఉన్నాయి కదా, అవి పంచాలి. అయితే పదాడు పంచేద్దాం. ఇప్పుడు కాదు, చీకటి పడ్డాక పంచాలి. చీకటి పడ్డాక. సరే, లంచ్కి వెళ్దాం పద. అల్లుడు గారు, ఈ రోజు బయటకు వెళ్ళకూడదు, ఏమీ తినకూడదు, రోజంతా ఉపవాసం ఉండాలి. ఉపవాసమా? నేనా?
మరి నేను నువ్వు శుభ్రంగా తినొచ్చమ్మా. ఓకే అండి బాయ్, నేను బాగా తినేసి వస్తాను. ఇంతకీ డాడీ ఎక్కడ? అమ్మ ఇక్కడ ఏమండి? జాను, ఇలా రా. ఇల్లరకం అయ్య బాబాయ్ ఆగలేస్తున్నాడా, ఏమైనా పెట్టండా? ఎవడు కనిపెట్టాడు ఈ సాంప్రదాయాలు? అమ్మా మాయా, బాత్రూంలో ఉన్నావా, బయటకు వస్తావు ఇంకా నువ్వు? క్యాన్లు అడ్డం పెట్టానండి. అలాగే అత్తయ్య గారు బ్యాచులర్స్ వెళ్ళు. ఇవ్వండి అల్లుడు గారు, మా ఇల్లరకం అల్లుడు. తెలుసండి. రండ్రా ఎల్లరకం బాకరగాడు వచ్చాడు. బక్కరానా? బ్రో వన్ స్మాల్ డౌట్, మీకు జాబ్ ఉందా? అబ్బాయి లేదండి, పాల కేంద్రం. అదిరే జాబ్ కూడా లేదంట. ఎందుకురా ఎంత కష్టపడి చదవం, వీళ్ళకి ఎల్లరకం పోదాం. సెట్ అయిపోతుంది. వేళాకోళం ఆడుతున్నారు అల్లుడు గారు. మరి ఇలాగా మన వాళ్ళేగా. వన్ సెల్ఫీ బ్రో. నాతో సెల్ఫీ నాకు అడ్డం కొత్త పెట్టరా. మా ఇల్లరకం అల్లుడు గారు, ఇవ్వండి బాబు. ఇస్తున్నానండి. దీర్ఘ సుమంగళి భవ. చిచి, అత్తయ్య గారు. దీర్ఘ సుమంగళి ఏంటి? ఉండు బాబు, జాకెట్ ముక్క ఇస్తాను. జాకెట్ ముక్క ఏమిస్తాం? పోన్లే మీ ఆవిడకి ఇచ్చి. చూడ్డానికి అబ్బాయి బానే ఉన్నాడు. నా గురించి అయినా అమ్మాయి బదులు అబ్బాయిని తీసుకొచ్చారేంటి? అబ్బాయికి ఏమైనా ఉప్పిన క్లైమాక్స్ ఉందా ఏంటి? ఉప్పేనా అంటే చివరికి ఉప్పే అయింది. ఈవిడే రికమెండ్ చేసినట్టు ఉంది. బాయ్ అండి విజయ్ సేతుపతి గారు. రండి అత్తయ్య గారు. అల్లుడు గారు, హీ మా అల్లుడు ఇల్లరకం వచ్చాడు. యా యా. సారులు స్వీట్లు తెచ్చాడు, మీకు పంచుదామని వచ్చాను. Yes. నాకు ఇల్లరకం సాంప్రదాయం తెలియదు, మీకేమైనా తెలుసా? పర్లేదు, నేను చూసుకుంటానుగా. మా ఆయన కూడా ఇల్లరికమే కదా. ఓ ఇది ఒకసారి అలా నడు బాబు. మీ నైట్ టైం మూన్ వాక్. నడవండి అల్లుడు నడు గారు. బాబు, ఇది ఒక సంప్రదాయమే. ఆడవాళ్ళు పెళ్లి చూపులు ఇలాగే నడిపిస్తారు కదా, ఇల్లరికల్లో కూడా ఇలాగే నడిపిస్తారు. ఇది ఎక్కడ దిక్కుమా సాంప్రదాయం రా బాబు. నడవండి. ఓ పాట పాడు బాబు. పాట ఆ, సాంప్రదాయం అంట, పాడండి అల్లుడు గారు. పోతాయి మీ ప్రాణాలు. అటి కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిరింది, ముహూర్తం ముందురున్నది, ఇలరికం చూడబన్నది. బాబియా అక్క నీ మరిదెంతో ఎర్రోడే టేనెరడే, మరి అక్క నీ మరిదెంతో ఎర్రోడే. చూడండి. అరే రామా ఇల్లరికమే వెళ్తున్నాడే, అరే రామా. బాలేదా అండి? అలాంటివి పాడతారా? దేవుడి పాటలు పాడాలి. ఓ దేవుడి పాటల డబ్బులు ఏమైనా ఎత్తారండి? సరేమ్మా, సారీ బాబు, సరే అండి, గుడ్ నైట్ అండి. ఎరా సిగ్గులేదా ఇలా రకానికి వచ్చో? అంకుల్ గారు అత్తయ్య గారు లేరా అండి? షుగర్ లేని స్వీట్లు ఇచ్చి వెళ్ళిపోతాను. ఇదిగో ఈ ఆరింగ్ మాటలే పెళ్ళి కొడక. పెళ్లి కొడక సార్, మీరు నన్ను తిట్టారు కదండి. పోరా పెళ్ళి కొడక. ఇదేంటి ఈ నోట్లో మంచి మాటలన్నా బూతులు పడుతున్నాయి, తేడాగా ఉంది. ఒకసారి టెస్ట్ చేద్దాం సార్. ఇంకోసారి అన్నాను సార్. పోరా కొడక అన్నాడు బూత్ ఇది. ఈ సారా పలేట్రా నాయన తీరిపోయింది మధ్యలో ఇదోటి. అల్లుడు గారు, అల్లుడు గారు. ఏంటి అల్లుడు గోపి అదుర్సా? ఇదెక్కడ వాట్సాప్ గ్రూప్ రా నాయన? ఏంటి అల్లుడు గారు? వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేస్తారండి నన్ను ఎవరోని. మా ఫ్రెండ్స్ వాట్సాప్ లో మీ నెంబర్ కూడా యాడ్ చేశా. నేను ఎందుకండి ఇందులోని? అల్లుడు గోపి అదుర్సా, అల్లుడు గోపికి అందరూ హాయ్ చెప్పండి. ఏంటండి ఇది? అవునండి, అందరికి మీరు కూడా హాయ్ చెప్పండి. అవునండి, 200 మంది ఉన్నారండి. చెప్పండి, బాగుండదు, ఫీల్ అవుతారు. నెంబర్ కూడా సేవ్ చేసుకోండి అందరివి. మరి నన్ను ఎవరు సేవ్ చేస్తాడండి? దేవుడే చేస్తాడండి. మా ఫ్రెండ్స్ పిలుస్తున్నారండి, వస్తాను. మరి మా అమ్మలు ఎవరు వెళ్తారు ఎక్కడ? హాయ్ 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 హాయ్. నాకు వద్దు బాబు వెళ్ళరకు, నా వాళ్ళ గట్లేదు. నేను అర్జెంటుగా మా ఊరు వెళ్ళిపోతాను. ఇంకా ఉన్నాయా అండి? అమ్మా ఈ మెట్లు ఎట్రా బాబు, తిరుపతి మెట్ల కన్నా ఎక్కువ ఉన్నాయి. అమ్మా అల్లుడు గారు, ఇక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు, రండి. వస్తున్నానండి అత్తయ్య గారు, ప్లేట్ పడిపోయింది. సరే సరే. చెప్పు. ఎక్కడున్నావు? వాట్సాప్ స్టేటస్ మధ్యలో ఉన్నాను. మా అమ్మ ఫ్రెండ్స్తో ఉన్నావా? నవ్వుతావు ఎందుకు? ఉదయం నుంచి ఉపవాసం ఉన్నాను, ఏమీ తినలేదు. నువ్వు మాత్రం బాగా తిన్నట్టున్నావు. లేదు, నేను కూడా ఉపవాసం ఉన్నాను, నువ్వు ఉపవాసం ఉన్నావని వెయిట్ చేస్తున్నా. ఏంటి, ఏం తినలేదా? నిజంగానే ఫుడ్ ఆర్డర్ పెట్టి వెయిట్ చేస్తున్నాను, త్వరగా రా. సరే వచ్చేసిన 2 minutes. బాయ్. బాయ్.
గురించి ఒక అమ్మాయి భోజనం చేయడానికి వెయిట్ చేస్తుందా? ఈ ఫీలింగ్ ఏంట్రా కొత్తగా ఉంది. ఇంకా ఏమన్నా చేసిందా? మన ఫోటో స్టేటస్సా విత్ లవ్? బాబోయ్ స్టేటస్! ఎంత అదృష్టం మనకు దొరికిందంటే. వచ్చేస్తానా? చక్రి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రా. జాగ్రత్త. Thanks. మెట్లేంటి ఇంట్లోకి వచ్చేసి. ఇది కూడా రెంటేనా? అవునరా. మారలేదు వీడు. ఎందుకు అలా మెట్ల వంక చూస్తూ ఉంటావు? అంటే జనరల్గా మేడ ఎక్కాలంటే బయట నుంచి ఉంటాయి కదా మెట్లు, మరి ఇక్కడ లోపల నుంచి ఉన్నాయి, పై పోర్షన్ ఎలా వెళ్తాడని. పై పోర్షన్ వెళ్ళడం ఏంట్రా? ఇది రెంటల్ కాదు, ఓన్ హౌస్. ఓన్ హౌసా? అది ఇల్లు రకంకి వచ్చి ఇలాంటి జూబ్లీహిల్స్ ఏరియాలో. అరే నీకు గుర్తుందా, మన రామకృష్ణ గారు చెల్లి లేచిపోతే ఇదే జూబ్లీహిల్స్ ఏరియాలోకి వచ్చి మనం ఏమనుకున్నామో అప్పట్లో. చక్రి చక్రి. నమస్తే అండి. అది నా క్లోజ్ ఫ్రెండ్. ఎక్కడ స్కూల్ మేట్సా మీరు? కాదండి, వీడిన పై పోర్షన్లో అదుకుండేవాడు, నేను కింద పోర్షన్లో అదుకుండేవాడు. మా వాడికి కొంచెం రెంట్ల పిచ్చి బాగా ఎక్కువ. ఏ వస్తువు అయినా సరే రెంట్ ఎంత అని అడుగుతా ఉంటాడు. ఓన్ హౌస్ కూడా వాళ్ళ పేరెంట్స్ కి రెంట్ కి ఇచ్చాడు. ఆ రేంజ్. ఇంతకీ మీకు మ్యారేజ్ అయిందా? అయిందండి. ఓ, మీ వైఫ్ని లంచ్కి కానీ డిన్నర్ కానీ తీసుకురండి. తప్పకుండా అండి. తనకు కూడా ఎప్పుడు అద్దెలు తప్పితే సొంత ఇల్లు ఎప్పుడు చూపించలేదు. మనం పై పోర్షన్కి వెళ్దామా? అక్కడ చాలా వస్తువులు రెంట్ తెచ్చారంట. పై పోర్షన్ మంచి కూడా రెంట్ తెచ్చారంట. జాను టిఫిన్ బాగా తిను, నాకు మాత్రం ఉంచే, నేను పైకి వెళ్ళి వస్తాను. ఇదేరా ఇల్లు. ఎలా ఉంది చూసావు కదా? ఏదో అలా గడుస్తుంది. ఏంట్రా ఇదంతా? ఏదో కర్మగాలి. కర్మకాల. ఆ గేట్కి గుమ్మనుకున్న గ్యాప్ చూసారా? మధ్యలో ఇల్లే లేపేయచ్చు. అంటే కట్నోడు మన కూలి కాదు, తాజ్ మహల్ కూలి, అందుకే అంత గ్యాప్ ఇచ్చాడు. మరి కారు ఎంత చూసావా? ఆ డిక్కీలో ఇంకో కారే పట్టేస్తా తెలుసా? తంతే BMW డిక్కీలో పడ్డావురా బాబు. ఏటీడు ఈడికంత అన్నాడేటి. ఈ కాన్సెప్ట్ గురించి తెలియక అనవసరంగా నార్మల్ పెళ్లి చేసుకున్నాను రా. ఇప్పుడు చూడు ఎన్ని కష్టాలు పడుతున్నాను. ఇప్పటి నుంచి ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటారా ఇలా రకమే చేసుకోమని చెప్తాను. చూడరా నీ స్టేటస్ ఎలా మారిపోయిందో. ఉండరా నీ స్టేటస్ గురించి వాట్సాప్ స్టేటస్లో పెడతాను. వద్దులేరా, వద్దురా. మన వాళ్ళందరికీ చెప్పాలా వద్దా? లేదు, ఈ విషయం అందరికీ తెలియాలి. అబ్బా ఈడు దిష్టి పెట్టేసేటట్టున్నాడు. రే అలా చూడు, ఆడెవడో పెట్రోల్ రెంట్కెత్తున్నాడు. ఎక్కడ? అక్కడ పెట్రోల్ బంక్ పక్కన. ఇప్పుడే వస్తాను ఆగరా. మళ్ళీ రాక్. పెట్రోల్ రెంట్ ఎక్కువ అని చెప్పి తిరిగి వచ్చాడు కదా ఈడు. జాను 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 కింద ఉందా? లేదే. దాగుడు మూతలు ఆడుతున్నావు జాను. జాను కనపట్టలేదండి. ఈ కింద కూడా లేదు. జాను కోసమా? తను బయటకు వెళ్ళింది, మీకు చెప్పమంది బాబు. ఏంటి బోర్ కొడుతుందా? అబ్బాయి లేదండి. పైకి సినిమా చూడపోయారా? మన ప్రాజెక్ట్ ఉంది కదా. వెళ్తానండి. అదే బాబాది ఆకలే వద్దు. ఓ బ్రేక్ఫాస్టా? మీరు వెళ్ళండి, నేను పంపిస్తాను. ఓకేనండి, సరే నేను వెళ్తాను. ఏ బాబాయ్, జాను కన్నా అత్తయ్య కేర్ తీసుకుంటుంది. ఎంతైనా అత్త ఒకప్పుడు కోడలే కదా. నమస్కారం అండి. నమస్తే. నాకు చెప్తారేంటి అల్లుడు గారు? అబ్బా, పర్స్ ఉంది, బ్యాగ్లో 2 ఫోన్ ఉంది. ఓకే ఏడు. రే సర్పరా, ఏంటి చిన్న ట్రైన్కి లేట్ అవుతుంది. ఎక్కడ? వెయిటింగ్ లిస్ట్ లో ఉంది టికెట్. వెయిటింగ్ లిస్ట్ లో ఉంది టికెట్? ఓరు బాబోయ్. ఒకసారి అన్నకి కాల్ చేయండి, ఎదురు చేస్తాడు. సరే అయితే అడిగి ఫోన్ చేస్తానండి మరి. ఈ చక్రిగాడు అన్నది కరెక్టే. మనకి అన్నీ బాగానే సెట్ అయిపోయాయి. ఇల్లు కూడా బాగుంది, ఇల్లరికం కూడా బాగానే ఉంది. ఇల్లరికంలో ఉన్న మజా అది తాగినోడికే తెలియనులే. భలే ఛాన్సులు టెరడం. ఏవిఎం. నానా మిమ్మల్ని కాదు సార్, నన్ను కూడా కాదు సార్. ఎవరినో సార్, నాకు తెలియదు సార్. సారీ సార్. రే నేను సర్పరంగానే నీ పెళ్ళైన తర్వాత తిరుపతి అని మొక్కున్నాం. తీరా బయలుదేరితేనేమో ఇక్కడ ట్రైన్ టికెట్లు ఓకే అవ్వలేదు, వెయిటింగ్ లిస్ట్ అంట. ఆయన ట్రైన్ టికెట్ వెయిటింగ్ లిస్ట్ లో ఉంటే ఎందుకు వెళ్తారు మీరు? నాకు అర్థం కాదు. అందులోనే తిరుపతికే కుదరదు. తర్వాత మీరు ఏంటో తర్వాత తెలియదే. ఏం మాట్లాడుతున్నా నీకు అన్న అర్థం అవుతుందా? చిన్నంతరం పెద్దంతరం లేదు. రే ఇంకా అది ఏం తెలీదు. మేము వెళ్ళాలంటే ఏం చేస్తావు చెయ్యి.
అన్నయ్య ఏదో చెయ్యన్నయ్య పిఎన్ నెంబర్ నేను పంపుతాను. సర్పవరం గారు ఏదో నెంబర్ పంపిస్తాడంట, మరి ఏదో చేయి నువ్వు. సరే నేను ఏదో చేస్తానులే, ఒక్కలాగానే నాగే చెప్తారు. మావయ్య మావయ్య. ఏంట్రా అల్లుడు? అదే నా ట్రైన్ టికెట్ వెయిటింగ్ లిస్ట్ లో ఉందంట. నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ట్రైన్ లో బాత్రూమ్ అంతా బాగోవురా, అందుకే నేను పెద్ద పట్టించుకోను. నీ బాత్రూమ్ గోల్ ఎప్పుడు పోతుందో ఏంటో. ఇప్పుడు ఎలా రా. ఏం చెయ్యాలి? అల్లుడు గారు ఏమైంది? అది నాన్న తిరుపతి వెళ్తున్నాడండి. ట్రైన్ టికెట్ ఏమో వెయిటింగ్ లిస్ట్ లో ఉంది. అవునా? ఆ టికెట్ నెంబర్ నాకు ఇవ్వండి, నేను చూసుకుంటాను. నాన్నగారు ఎక్కడ ఉన్నారు? ఇంటి దగ్గర ఉన్నారండి. అలాగే. హలో, నేను నాకు ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ చేయాలి, డీటెయిల్స్ పంపిస్తాను, త్వరగా చూడండి. ఇప్పుడే చూడాలి. ఇంకా అక్కడే ఉన్నా బాత్రూంలోని. ఈయన ఎగ్జామ్ టైంలో కూడా బాత్రూంలో కూర్చుని ఉంటాడు, అందుకే ఇలా అయిపోయాడు. 1 minute 37 seconds later. అబ్బా టికెట్లు బుక్ అవ్వలేదు, ఇప్పుడు ఏం చేయాలి ఏంటో. కిట్టయ్య గారంటే మీరేనండి? అవును, కానీ పాలు లేవమ్మా, మేము తిరుపతి వెళ్తున్నాం. తిరుపతి టికెట్ కన్ఫర్మ్ అయిందండి. ఇదిగోండి టిఫిన్ టికెట్ తీసుకోండి. మేడం గారు చెప్పాడు నేను ఇచ్చానని. సరేనా, నేను ఉంటానండి. సరేనమ్మా. ఏ బాబు ఏంటిది, టికెట్లు కన్ఫర్మ్ అయిపోయినాయా? ఏంటి అదో కానీ సీన్ లేదు కదా. ఉండి ఒకసారి బాగా అదో ఫోన్ చేస్తాను. ఒరే, మా నాన్న మా ఇంటి దగ్గర ఉన్నాడంటరా, ఏదో ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ చేయాలంటరా. ప్లీజ్ రా చూడరా ఏదోటి. టికెట్ ఎక్కడ అవుతుందిరా అందులో తిరుపతి ట్రైన్కి? నీకు బాత్రూమ్ నుంచి అన్నీ కనపడతాయి ఏంటో మరి. యా, నాకు ఇక్కడే మజా వస్తుంది. నానా చూస్తున్నాను. నేనేమి చెయ్యలేదు నాన్న, ఎవరు చేసా? అల్లుడు గారు టికెట్ అయితే బుక్ చేశాను, టిఫిన్ కూడా అరేంజ్ చేశాను. మీకు ఓకే కదా? రిటర్న్ టికెట్ ఏమైనా చేయాలా? ఏదైనా అవసరం ఉంటే చెప్పండి, అస్సలు మొహమాట పడకండి. నేను ఇప్పుడే టిఫిన్ తీసుకొస్తాను. అయ్య బాబాయ్, ఏంటి ఆవిడ చేయించిందా? పెళ్లికి ముందేదనుకున్నాను కానీ చాలా ఇచ్చారా? ఊరే నువ్వు వెళ్ళరక వెళ్ళి మంచి పని చేసావురా. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. అబ్బో, వీడికి వెళ్ళరకంలో నీళ్ళు బాగా వంట పట్టి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడా యాదవని. ఏయ్ సర్పవరం, రా టికెట్లు వచ్చినాయి. రా 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 రా. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. యుద్ధాలేమి జరగాలే, సుమోలేమి అసలే గరలే, చిటికెలో ఏం చేస్తున్నారు? అది ఎనాలిసిస్ చేస్తున్నానండి. యుద్ధాలేమి జరగట్లేదు ఫర్ పీస్, సుమోలేమి ఎగరట్లేదు రెస్పెక్ట్ టు గ్రావిటీ. అది కింద మావయ్య గారు ఆఫీస్కి వెళ్తారట, వెయిట్ చేస్తున్నారు. వెళ్తారా? వెళ్తా. అయ్యి బాబోయ్, డాన్స్ అల్లుడు డాన్స్ చూస్తుంది ఇవిడి. మావయ్యా ఎవడో చూడలేదు కదా, ఇప్పుడే మిక్స్ చేసి నోట్లో పెట్టి స్మైల్తో కవర్ చేద్దాం. ఎన్ని రోలింగ్ చేయట్లేదు. స్మైల్ స్మైల్ స్మైల్. ఈనేటి ఇన్ని ఉంగరాలు పెట్టాడు, మనం కూడా బంగారం బయటెడదాం. అల్లుడు గారు, ఇతను మా ఆఫీస్ అసిస్టెంట్ శశి అని. ఓ శశి, వేలువెన్నా? అరే ఇతను చాలా స్మైలీ ఫేస్ అండి, ఎప్పుడైనా నవ్వుతూ ఉంటాడా? యా, నాకు అలాగే అనిపిస్తుంది. వాడు ఎప్పుడు అలాగే నవ్వుతుంటాడు. ఓ, మన ఆఫీస్ పనులను ఇతనే చూసుకుంటాడు. ఓహో, గుబాస్తా టైప్ అనమాట. యా, నైస్ అండి, మీది మంచి స్మైలీ ఫేస్. యాడ్ కలర్స్ టు యువర్ లైఫ్. నైస్. వెళదావా? వెళ్దామండి. పదండి. గోల్డ్ రేట్లు బాగా తగ్గిపోయినాయి అంట కదండి, కేజీ ₹1 అంట. ఏసీ అక్కడ గోల్డ్ గాలేయట్లేదు. చూశారుగా, ఇదే మన ఆఫీసు. వెంకటరత్నం అండుకో రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేటా? ఇది రియల్ ఎస్టేట్ ఆఫీస్ లో లేదండి, ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉంది. ఈయనేమో పెద్ద ఫైర్ వాల్ లో ఉన్నాడు. మీ అమ్మ ప్రతిదానికి నవ్వే, మన ఆరాధి విచ్చాలి. అల్లుడు గారు, మన ఆఫీస్ స్టాఫ్ నియర్లీ 500 మెంబర్స్ ఉంటారు. 500 మెంబర్సా? ఏరి కనపడరే, వర్క్ ఫ్రమ్ హోమా? కాదు బాబు, వాళ్ళంతా కన్స్ట్రక్షన్ వర్క్ లో ఉన్నారు. ఓ, వర్కింగ్ ఫర్ న్యూ హోమా? చూడు బాబు, మీరు ఎలాగో మా ఫ్యామిలీ మెంబర్ అయ్యారు, చాలా సంతోషం. అలాగే బిజినెస్ లో కూడా మెంబర్ అయితే ఇంకా బాగుంటుంది. షూర్ అండి, మీకు విజయానికి రుచి చూపిస్తాను. ద టేస్ట్ ఆఫ్ విక్టరీ పేస్ట్. శశి, అల్లుడు గారు ఫ్రీగా ఉన్నప్పుడు ఆన్ సైట్ తీసుకెళ్లి చూపించు. ఆన్ సైటా?
సరే 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 వెళ్దాం వెళ్దాం. బయట కొంచెం పని ఉంది, అది చూసుకొని వస్తాను. అల్లుడు గారిని కారులో తీసుకురండి. ఓకే, వస్తాను. జాగ్రత్త అండి, ఇది కొంచెం పర్లేదు. బరువుగా ఉంది. ఇప్పటికే ఉంగరాలు చాలా బరువుగా ఉన్నాయి. మనం కూడా వెళ్దామా? వెళ్దాం. ఉఫ్, నాకు ఏసీ నుంచి రాగానే ఎంత ఒక్కగా ఉందేంటి? అలవాటు పడాలి. శశి, నీ శాలరీ ఎంత? 10,000? నెలకి 10,000 శాలరీ వస్తున్నా ఎంత స్మైల్తో ఎలా ఉంటున్నావు భయ్యా నువ్వు? చాలా గ్రేట్ శశి. నీ నుంచి ఏదో నేర్చుకోవాలి. ఓకే బాయ్స్, హౌ మెనీ గర్ల్స్? మన ఆఫీస్ స్టాఫా? మాకు చెప్పకే. ఏ చికితా గోమస్తాస్, నేను కింద ఉంటాను వచ్చి. కైనీన్ స్మైల్ అనుకుంటున్నాడు తెంగరాదవా. ఇంత తెంగరాడు కాబట్టి నెల రకాన్ని తీసుకొచ్చారు. ఈడితో ఒక ఆట ఆడుకుందాం. సిటీ ఎంత బాగుందో. పెళ్ళంటే చాలా బాధపడిపోయాను. చాలా కష్టపడాలని, ఫ్యామిలీ మెయింటైన్ చేయాలి అని. అసలు ఈ ఇల్లరేకంలో ఏమీ లేవు. అయినా లైఫ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటే పెళ్ళంటే భయపడిపోతారేటి అదవులందరూని. చిచ్చి ఇల్లరేకం అంటే రకరకాలుగా విన్నాను, కానీ ఇల్లరేకం అంటే ఇల్లు ఏ రకంగా ఉంటుందని చెప్పి ఎదవలకు తెలీదు. మనం బయట చెప్పకూడదు. ఇల్లరికంలో ఇక్కడేం చేస్తున్నావు గోపి? నాకు ఏసీ పడదు, అందుకే చలగాల కోసం వచ్చాను ఇక్కడికి. ఏంటి మా ఇంట్లో నేను తెగ పొగిడేస్తున్నారు. నువ్వు చాలా బాగా డాన్స్ చేస్తావంట, మా మమ్మీ కాంప్లిమెంట్లు ఇస్తుంది, మా డాడీ బిజినెస్ చూసుకుంటానన్నావంట. ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇల్లరికం కల్చర్. వికీపీడియాలో చూసాను. ఇల్లరికానికి బాగానే అలవాటు చేసుకున్నావు. ఇల్లరికం చాలా బాగుంది జాను. నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా? మీరు నన్నే ఎందుకు ఇల్లరికం చూస్ చేసుకున్నారు? నన్ను ఎందుకు ఇంత బాగా చూసుకుంటున్నారు? అసలు నేను నీకు నిజంగా నచ్చానా? మా డాడీ ఏమైనా మాట్లాడారా? దేని గురించి? 7th క్లాస్ ఏడ్చానని నాతో చెప్పారు, నీతో చెప్పొద్దని కూడా చెప్పారు. నిజం చెప్పాలంటే అతను మా నాన్న కాదు, పెద్ద నాన్న. ఆవిడ మా అమ్మ కాదు, పెద్దమ్మ. నన్ను హాస్టల్లో జాయిన్ చేసిన 2 రోజులకే మా పేరెంట్స్కి యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు. అది తెలిసిన వెంటనే నేను హాస్టల్ నుంచి బయటకు వచ్చేసాను. నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఇందుకే నాకు నువ్వు అంటే చాలా ఇష్టం. నాకు సెన్సిటివ్గా ఉండే అబ్బాయిలంటే చాలా నచ్చుతారు. పైగా నువ్వు అమ్మాయిలకి చాలా రెస్పెక్ట్ ఇస్తావు, అది కూడా నాకు చాలా నచ్చుతుంది. మీ పెద్దమ్మ పెద్దనాన్న చాలా గ్రేట్ కదా. నిన్ను బాగా చూసుకుంటున్నారు, నన్ను బాగా చూసుకుంటున్నారు. వాళ్ళకి ఈ విషయం చెప్పవు కదూ ప్లీజ్. చెప్పను. ఒట్టేసుకో. నా మీద అస్సలు చెప్పను. ఒకవేళ వాళ్ళే అడిగితే? అడుగురు. ఏ? ఎందుకంటే సొల్లు కాబట్టి. సారీ. నా సైడ్ నుంచి నీకు గిఫ్ట్. ఎందుకు ఇది? నీ వాలెట్ ఎంత చిరాగ్గా ఉందో తెలుసా? తీసుకో. అయినా నీ వాలెట్ ఇవ్వు, నేను పెడతాను. వద్దా? ఇవే. ఏం చేస్తారు ఈ వాలెట్ తోటి? చూసుకో, పట్టుకో. ఏమన్నా ఇందులో? చెత్త ఇంకా ఉంచుతున్నావా గోపి? అరే ఏంటిది? ఇదా? డైరీ మిల్క్. ఆ కవర్స్ దాచుకుంటారు కదా. గట్టిగా తగిలింది. జాను, నీ ఫోటో కోసం చాలా వెతికే నేను ఇంట్లో. చివర పోలీస్ స్టేషన్లో దొరికింది అది. అయ్యి బాబాయ్, ఏదో సరదాగా అన్నాను బాబు.
అల్లుడు గారు, అల్లుడు గారు, అల్లుడు గారు, అల్లుడు గారు. ఈవిడంటే రైల్వే షూలేసి రెడీ అయింది. అల్లుడు గారు లేచారా? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అత్తయ్య గారు. ఏం లేదు అల్లుడు గారు, నేను రోజు మార్నింగ్ జాగింగ్కి వెళ్తాను. అక్కడ పరిస్థితులు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయండి. అవునండి, రోడ్డు మీద వెళ్ళి వాళ్ళు పోకిరి ఏదో కామెంట్ చేస్తూ ఉంటారు. ఐ హావ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్, సారీ వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇట్. మీరు నాకు కొంచెం తోడొస్తే నేను జాగింగ్ చేసుకుంటాను. నా వల్ల కాదండి, నేను 5 ఏళ్ళ నుంచి ఎప్పుడు జాగింగ్ చేయలేదు. బాగా నిద్ర కూడా వస్తుంది, నాకు అసలు అలవాటు కూడా లేదు. పర్వాలేదండి, ఇప్పుడు అలవాటు చేసుకోండి. వెళ్ళి ఫేస్ వాష్ చేసుకోండి, నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను. జాను, అయ్యో జాను ఎందుకంటే ఇబ్బంది పెట్టాం, ఇద్దరు వెళ్ళొచ్చేద్దాం. తొందరగా రండి, నేను శవాసనం వేస్తూ ఉంటాను. నిన్నంతా ఇలా రకం బాగుందనుకున్నా, తేడా కొడుతుందండి ఇప్పుడు. ఓకే, లెట్స్ స్టార్ట్ ద ఎండింగ్. ఏమండి, మా కడుపులు కొట్టకండి. అల్లుడు గారు ఏమైందండి? దగ్గరలో నదులు ఏమైనా ఉన్నాయండి? ఎందుకండి? ఈ దాహం తీరనిది. 5 ఏళ్ళ నుంచి నేను ఎప్పుడు జాగింగ్ చేయలేదండి. పోన్లేండి, మెల్లిమెల్లిగా అలవాటు అవుతుంది. అయినా అండి, కామెంట్స్ చేయడానికి ఎవరు లేరేంటండి? వాళ్ళు ఊరెళ్ళారేమోనండి. మీరు నన్ను ఇద్దరు చెడగొట్టారు. అయ్యో, మళ్ళీ పడుకోండి వెళ్ళి. ఇంకక్కడ నిద్ర పోండి, లోపల పోండి, నేను వస్తాం లేదండి. కోకిల కోకిలకు అనలేకపోతుంది. అల్లుడు గారు, ఇదే మన ల్యాండ్. సిటీ మధ్యలో 500 గజాలు. ఓహో, 3 పార్ట్నర్స్. మనయ్య అందులో 100 గజాలు. ఓహో, నాకు కనపట్లేదండి. చూడండి, ఈ డేటి గూగుల్ మ్యాప్ చూపిస్తాడు, ఏం చూడాలి ఇందులో? 100 గజాలేనా? తక్కువగా చూస్తారంటే అల్లుడు గారు, సిటీ మధ్యలో 100 గజాలంటే మామూలు విషయం కాదు. అసలు గజం అంటే ఏంటో కూడా తెలియదే మనకి. ఏంటి ఆలోచిస్తున్నారు అల్లుడు గారు? 100 గజాలంటే తెలియకపోతే ఎలా మేనేజ్ చేయాలని చెప్పి. ఏంటి అంటే 100 గజాలంటే 100 ఫ్లాట్లు పడతాయండి. కామెడీ చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ కామెడీ, కన్స్ట్రక్షన్ కామెడీ. ఏంట్రా ఇది? అసలు 100 గజాలంటే 100 గజాలంటే మీకు తెలియంది కాదులేండి. అబ్బా, తెలియకే కదరా ఈ బాధలన్నీ. అల్లుడు గారు, నాకేదో ఫోన్ వచ్చింది, నేను ఇప్పుడే మాట్లాడొస్తాను. ఎవరు వస్తే మాట్లాడండి. సరే, పెడితే వెళ్ళి లాన్ లో నిల్చోండి. ఇప్పుడే ఇలాగుంది ఇది. ఇందులో 100 గజాలంటే ఎలా తెలుస్తుంది? హలో, వస్తున్నాను. బయటికి వెళ్ళిపోయాడు, ఒక్క ముక్క అర్థం కావట్లేదు. ఒక్కలే బాబోయ్, ఉడికొచ్చేస్తుంది బాబోయ్. ఏసీ పని చేయట్లేదు, దీనికన్నా బయట నుంచి చూడడం బెస్ట్. వెంకటరత్నం గారు, వెంకటరత్నం గారు బయటికి వెళ్ళారండి. బయటికి? నా పేరు చెడ చేయండి. అదేనండి, ల్యాండ్ గురించి మాట్లాడదామని. ఫైనల్ ప్రైస్ ఏంటో చెప్పైతే క్యాష్ కూడా తెచ్చేసానండి. ఓహో, మరి నేను ఆయన అల్లుడు గారినండి. క్యాష్ డీలింగ్స్ అని నేనే చేస్తూ ఉంటాను. ఓహోహోహో, అవునండి. ఇక్కడ గజం ఎంత పలుకుతుందండి? ఇక్కడ నాకేం పలకట్లేదు, గజం ఏం పలుకుతుంది నాకేం తెలుసురా ఒక్క. అండి అదో అంటున్నారు. మీ ఏరియాలో ఎంత పలుకుతున్నాడు గజం? మా ఏరియాలో బాగా పలుకుతుందండి. అది కాదండి, మీ ఊర్లో వాళ్ళు ఎక్కడ ఎంత పలుకుతుంది అంటున్నారు? మా ఏరియాలో కంటే ఇక్కడ బాగా పలుకుతుందన్నారండి. మా మావయ్య గారు ఎంత పలుకుతుంది అంటున్నారు? మీ మావయ్య గారికి ఏంటంటే బాబా మహానుభావుడు, రీజనబుల్ గానే చెప్తారు ఎప్పుడు. ఓరీడమ్మా, వీడికి లెక్కలు తక్కువ తెలుగు ఎక్కువ అని ఏం చెప్పాలి వీడికి. ఏండి, ఇంతకీ గజం ఎంత ఉందో చెప్పలేదు. గజం 100 గజాలు గజం 1000 రూపాయలు. 1000 రూపాయలా? రేట్ చాలా తక్కువగా ఉంది, ఏదో ఒకటి చేసి కొనేస్తే అయిపోతుంది కదా. ఏమన్నా తక్కువగా ఉన్నదండి? లేదండి లేదండి, పర్లేదు. ఆఫర్ ఏం నడుతుందండి? అవునండి, నా పెళ్లి ఆఫర్ నడుతుంది. ఇన్ ద మెమరీ ఆఫ్ మై వెడ్డింగ్. అయ్యి బాబోయ్, పెద్ద ఆఫర్ అండి. పెద్దండి. ఇక్కడే ఉండి క్యాష్ తెచ్చేస్తానండి. తెచ్చేయండి. మా జాతక క్యాష్ కౌంటర్లో క్యాష్ కట్టేస్తానండి. కట్టేస్తానండి. మరి వెళ్తానండి. అక్కడ కూడా మాట్లాడండి, లెక్కలు మాట్లాడండి. సరే, అలాగేనండి అలాగేనండి. ఆయ్ వెంకటరత్నం గారు, మొత్తం డబ్బు కట్టి కొనేస్తానండి, ఎవరికి అమ్మకండి.
అలాగేనండి. హాయ్. పర్లేదు కూర్చోండి. అల్లుడు గారు డీలు ఓకే అని మాట్లాడుతున్నాడు. నేనే సెట్ చేశానండి. సెట్ చేశారా? అదేంటి 2 రోజులుగా ట్రై చేస్తున్నాను అవ్వట్లేదు, 2 నిమిషాలు ఎలా చేశారు? మా అంతా అలాగే ఉంటదండి. మీ గజాలు మా భుజాల మీద వేసుకుంటాం. ఇదేదో బాగుంది, ఇది మన బ్రోచర్లో వేసుకుందాం. బ్రోచర్లో ఎందుకండి, ఓ మంచి కార్డు తీసుకుని ఒక ప్రింట్ వేసి డిజైన్ వేసి ఈ కొటేషన్ పెట్టండి, మీ గజాలు మా భుజాల మీద వేసుకుంటామని. 2 ఒకటే కాలుడు. బొక్కలే ఫాదర్లో పెద్ద అయిపోయింది. బయట కూడా అదే టాకండి. ఇదేంటండి నల్లగా ఉంది, తెల్లగా పెయింట్ ఇచ్చారా? ప్రతి పని నేనే చేయాల్సి వస్తుంది. ఆయన గట్టిగా చెప్పండి. ఏంటో అన్ని పనులు నేనే చూస్తున్నాను, వీళ్ళెందుకో. ఇంకా మావయ్య గారు, అత్తయ్య గారు, మా మావయ్య గారిని చూసారండి? ఏమో బాబు, నేను చూడలేదు. చూడలేదా? ఎక్కడికి వెళ్ళిపోయాడు? బాత్రూంలో కానీ కూర్చున్నాడా? మావయ్య ఎక్కడా? బస్ స్టాండ్లో ఉన్నాను రా. అదేంటి నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళావు నువ్వు? చిన్న పని ఉండి వెళ్ళాలి, విషయం తర్వాత చెప్తా. సర్లే. అత్తయ్య గారు, మా మావయ్య ఊరు వెళ్ళిపోయాడు అంటండి. ఆహా, వెళ్ళిపోయాడా? వెళ్ళని వెదా బాత్రూమ్ తాళాలేసే మొహం వాడును. అలా అంటారేంటండి? మీ ఇంటి చుట్టాలు వస్తే ఆ మాత్రం పట్టించుకోరు, ఎక్కడికి వెళ్తున్నారని? ఏం చేయమంటారు, ఆయన ఏదో పనుండి వెళ్ళుంటారు. అయినా నన్ను అడుగుతున్నారేంటి? నేనే ఇంటి పని మనిషినా? వెళ్ళి పని చూసుకోండి. అయినా మీకేం పని ఉంటుందిలేండి, మా పనులు చెడగొట్టకండి. ఇల్లరి కాలుడు అంటే బాగుంటుంది అనుకున్నాను. ఇల్లరి కాలుడా నా బొందలుడా? బొందలుడా? అయ్య బాబా, అంత మాట అనేసిందేటి? అల్లుడు అల్లుడు ఇదేట గేదిన్నట్టు అలా అరుతాడు. మావయ్య గారు ఏంటండి అలా అరుస్తున్నారు మెల్లగా? ఎనీథింగ్ స్పెషల్? బట్ ఎవడికో 100 గజాల స్థలాన్ని ₹1,00,000 అమ్మేసావట, అలా ఎలా అమ్మేసావయ్యా? మంచి డీల్ సెట్ చేసానని చెప్పి షాక్ అవుతున్నారా? బొంగేం కాదు, అక్కడ గజం ₹1,00,000. పైగా వాడు స్థలం నాదేనంటూ బోర్డు కూడా పెట్టేశాడు. ఇప్పుడు ఆయన మిగిలిన డబ్బులు కట్టమంటే ఫీల్ అవుతాడేమో. ఈసారికి అలా కానిచ్చేయండి. ఏంటి ఈసారికి అలా కానివ్వడం అంటే ఎలా కుదురుతుందయ్యా? అదే మీ అల్లుండి కదా, కొంచెం నా ఫేస్ చూసి జాలిపడి కానిచ్చేయండి. నీ ఫేస్ చూసి జాలి పడితే రేపు నన్ను చూసి జాలి పడతారు. అసలు గజంతో నీకు తెలుసా? అది ఏంటి గజంతో కూడా నీకు తెలీదా? గజం అగడం బగడం చెయ్యాలి జగడం. గజంతో నీకు తెలీదు? తెలుసండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అని ఇలా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, ఆ టైంలో స్టార్ట్ చేస్తాం అనమాట. అయినా ఆ ₹1,00,000 టోకెన్ అడ్వాన్స్ గా తీసుకోవచ్చు కదా మీరు, ఎందుకంత కంగారు పడతారు? టోకెన్ అడ్వాన్స్ గా తీసుకోవాలా? ఎస్, టోకెన్ నెంబర్ 23. ఏమైంది డాడీ, ఎందుకు అలా అరుస్తున్నారు? ఏమైందా? ₹1,00,00,000 స్థలాన్ని ₹1,00,000 అమ్మేశాడు. పైగా తీసుకున్న డబ్బులు టోకెన్ అడ్వాన్స్ గా అనుకోవాలట. సరే, ఇప్పుడు ఏమైంది? మీకు తెలుసు కదా ఏం చేయాలో. నువ్వంతే అంటున్నావా? గోపి, రెస్టారెంట్కి వెళ్ళాలి, రెడీ అవ్వు. డాడీ మీరు కూడా రెడీ అవ్వండి. పూర్వజన్మ కనెక్షన్. విజయానికి రుచి అన్నావు, ఇదేనా? మీ టేస్ట్ బడ్స్ వీక్ అయితే నేనేట్ చేయను. సరే నేను చూసుకుంటాలే. బాగా చూడండి అయితే. రమ్మాని మీ అమ్మాని చేస్తాన్ నేను సలాం హమ్ హమ్. ఈ ఫోన్లో మెనూ చూడటం ఏంట్రా బాబు? ఐఫోన్ తెచ్చుకున్న బాగుండేది, కొంచెం పాష్గా ఉండేది. పప్పేది, చారేది, అన్ని నోరు తిరిగి నా తినని డిష్లే. బాబు ఏదైనా ఆర్డర్ ఇవ్వచ్చు కదా, ఆకలిస్తుంది. ఏం ఆర్డర్ అవ్వాలి బొక్క? ఇక్కడ ఏం తెలియట్లేదు సార్. ఆర్డర్ సార్. 4 వాటర్ బాటిల్స్ విత్ సీల్డ్ క్యాప్స్. జనరల్ ఆర్ మినరల్ సార్? వృద్ధుల కోట. ఏ కాదా? అదేంటి బాబు, ఫుడ్ ఆర్డర్ ఇవ్వు, ఇవన్నీ ఎందుకు? జాను, నువ్వు ఆర్డర్ చేయవా? నేను తిని పెడతాను. కెన్ యూ టేక్ దిస్ మొబైల్? ఇలా కావాలడా ఏంటాడు? రియల్మీ. ఓ, ఇట్స్ రియల్మీ. ఏంటిది ఎర్రగా కాల్చిన పునుకులా ఉంది? దాన్ని చికెన్ మంచూరియా అంటారు. తొక్కేం కాదు, దీనికన్నా మా పొలాలు వేసే యూరియా బెస్ట్. ఎలా తింటారు? చేయి గడుక్కున్నా లేకపోతే డైరెక్ట్గా చేయటే. ఇతనికి గజం గురించే తెలియదు, ఇక డిష్ గురించి ఏం తెలుస్తుందమ్మా? ఎలా ఇచ్చాను? అవునల్లుడు గారు, చెప్పడం మర్చిపోయాను. మీ గజం గురించి మా వాట్సాప్ లో షేర్ చేస్తే తెగ వైరల్ అయిపోయాయి. ఇప్పుడు షేర్ చేస్తే ఫార్వర్డ్ మెనీ టైమ్స్ అని వస్తుందండి. మెనీ బదులు హోమ్ అని పెడితే బాగుండేది. అబ్బా అత్తయ్య గారు, చాలే అమ్మా, ఏదో చిన్న తప్పు చేశాడని అంతలో ఏడిపించాలా? ఇతన్ని చూడు, మొహం ఎక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం కావట్లేదు. వాళ్ళు జస్ట్ ఏడిపించారంతే, నువ్వు మరీ తిడతాను. అయినా నన్ను తక్కువ అంచనా వేస్తున్నారా? నేను జాతి రత్నాలు పార్ట్ 2లో యాక్ట్ చేస్తాను తెలుసా? రత్నాల జాతి అని నవీన్ పోల్శెట్టి పక్కన.
మమ్మీ మళ్ళీ మొదలెట్టాడు. ఇల్లరికం అల్లుడు. అదే నవీన్ పోల్ చెట్టుకి అటే పక్కన 10 మంది అవతల ఉంటారు. హీరో రండ్రా అంటే వస్తూ ఉంటాం మేము. ది ఎండ్. లెట్స్ ప్రిటెండ్. ఈ గడ్డి కాదురా తినాల్సి వస్తుంది అబద్ధాలు చెప్పి. ఏంటిది? దిస్ యూరియా నాట్ అవైలబుల్ ఇన్ ఆల్ ఏరియా. ఏంటి ఎగ్జామ్సా? పుస్తకాలు ఇట్టేహాడు. మన పర్సులు ఎంత ఉందో చెక్ చేద్దాం. గాలి, ధూళి, మట్టి. అయిపోయి అంత చెత్త ఉంది. ఏమీ లేవేటి? ఎక్కడ? అయిపోయి వాటర్ ఏదో మేనేజ్ చేయాలి. పానీదా కింద పడితే. వెయిటర్ వెయిటర్, ఇక్కడ బిల్లు మీద వాటర్ పడిపోయింది, కొంచెం తీవా. ఇటే పక్కి వాటర్ పడిపోయింది కదా, ప్లేస్ బాగాలేదు అక్కడ. అంటే డాడీ క్రెడిట్ కార్డు పాల కేంద్రంలో పాల ప్యాకెట్లు కూడా తీసేశారు, అందుకని. ఈ పట్టు వాటర్ లైన్ వాటర్ బాటిల్స్ పెట్టండి, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది ఇక్కడ. అలా చూడక జానా, ఏదో సమ్టైమ్స్ అలా. అవమానం, సహించరాని అవమానం. ఇదంతా తొక్కలో గజం వల్లే వచ్చింది. అసలు గజం అంటే ఎంతో. అన్నయ్య గజపతి, నాన్నకోసారి ఫోన్ చేద్దాం. నానా ఇక ఎదురెంటున్నా నీళ్ళు ఎత్తున్నా కానీ పాలు ఇవ్వట్లేదు మళ్ళాగా. ఇట్లకి ఇలా కదా నేనేస్తాను, నాకు మెంటలో ఫోన్ వచ్చింది. మా బ్యాడ్ బాయ్ గాడు. చెప్పరా బ్యాడ్ బాయ్. ఏం లేదు, గజం అంటే ఎంత? గజం అంటే తెలియదురా నీకా? గజాల లెక్కన పెరిగావు యాదవని. ఆయన ఫోన్లో ఎలా చెప్తారు ఈ గజాల లెక్క? ఇప్పుడు అదంతా ఎందుకులే, మన ఊర్లో గజం ఎంత పలుకుతుంది? మన సైడ్ అయితే బాగానే పలుకుతుంది. అబ్బా, పోనీ సిటీలో గజం ఎంత పలుకుతుందో తెలుసా నీకు? సిటీలో మనకన్నా ఎక్కువ పలుకుతుంది కదా, అది కూడా తెలియదు నీకు? నానా, నీకు చీడ అచ్చి అని ఎవడైనా తెలుసా? తెలుసు. ఆడెవడ యాదవా గజాల లెక్క తెలియక మోసం చేయడంట. డబ్బులన్నీ అయిపోయినాయంట, అక్కడే తిరుగుతున్నాడు. గజాల లెక్క తెలుసుకుని నేల మేతాం అనుకుంటున్నావా? నేను ఇక్కడ నేల నమ్ముకుని బతుకుతున్నాను. నీకులాగా పాలు నీళ్ళ నమ్ముకుని బతకట్లేదు. ఓ అబ్బో, నువ్వు మోటార్ దొంగకరంటే ఇట్లా ఆగినప్పుడు లేదేటి, మాకు చెప్పేస్తాను. తిట్టించాలే యాదవని. రే సర్పరం, ఎక్కడ తెచ్చాడు వీడు? ఎందుకు గోపి రెస్టారెంట్లో అలా బిహేవ్ చేసావు? డబ్బులు లేకపోతే లేవని చెప్పొచ్చు కదా. లేవు, నిజంగా లేవు. ఏంటి నిజంగా? కుడితే తౌడు మరియు పెళ్లి చూపులు, ఇస్తరాకులు, తాంబూలాలు అని చెప్పి మొత్తం డబ్బులన్నీ అయిపోయినాయి. మా దగ్గర అసలు డబ్బులు లేవు జాను. మొన్న పురుగుల మందులకి డబ్బులు లేవని పురుగులు మేమే తినేసాం. జాను పాకెట్ మనీయా? బాబు డబ్బులు ఇచ్చేస్తుంది. వదిలే, వర్షాలు మారిపోతాయి, చేతిలో పెట్టే. ఇదేంటి 200? ఎంత వరకు? అవును, నేనంటే నీకు నిజంగానే ఇష్టమా? ఇష్టమే, నిజంగా చాలా ఇష్టం జాను. చనిపోయి మా తాత మీద ఒట్టు. మరెందుకు నీ వాట్సాప్ డిపి పెట్టుకోలేదు? వాట్సాప్ డిపియా? మీ ఫ్యామిలీ అంతా వాట్సాప్ డిపిలు స్టేటస్ లేనా? ఇంకేం పనే ఉండదా ఎప్పుడుని? నేను నా వాట్సాప్ డిపి మార్చుకున్నాను కదా గోపి, మరి నువ్వెందుకు మార్చుకోలేదు? అబ్బా జాను, నాకు ఈ వాట్సాప్లు ఫేస్బుక్లు అంతగా ఎక్కువ. అవి ఉంటేనే లవ్ ఉన్నట్ట, అవి లేనప్పుడు కూడా బానే ఉన్నారు కదా జనాలు, ఎందుకలా? ఒకసారి నీ ఫోన్ జాను. ఎందుకు జాను ఇప్పుడు ఇవన్నీ? ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. గ్యాలరీ కలుకు, అక్కడ నుంచి పెట్టు. అప్పుడే నోటిఫికేషన్ వచ్చింది. ఎవరు? రమ్య. వదిలేస్తున్నావారా? రమ్య ఎవరు? రమ్య అమ్మాయి కాదు, అబ్బాయి. అబ్బాయా? రమేష్ అని. అది ట్రైన్లో టాయిలెట్స్లో అమ్మాయి నెంబర్ అని చెప్పి ట్రై చేశాను. వాళ్ళేమో అబ్బాయి అనమాట. అప్పటి నుంచి వదలలేదు. అదే టీనేజ్ టైంలో. ఏంటి గోపి, గేతో కూడా రిలేషన్షిప్పా? నా ఉద్దేశం అది కాదు.
అప్పట్లో అలాగే ఉండేది. ఒక టైంలో ఎవరు దొరికేవారు కాదు. ఏంటి గోపి ఇది? కాకినాడ వైజాగ్ ప్యాసింజర్లో మా బోగీలో ఎవరు అమ్మాయి లేకపోతే ఫ్రెండ్స్ అందరూ కలిపి ఈ నెంబర్ ట్రై చేశాను. అందుకే అలా దొరికిపోయింది నేను. ఆడ వదలట్లేదు నన్ను జాను. ఇప్పటికీ కూడా పెళ్ళైపోయిందన్న వదలట్లేదు. గోపి చిన్నలేదు పెద్దలేదు ఏదో ప్లాట్ఫామ్ పనులని నాగే చెప్తున్నారు. బాబు ఈ చెత్త కొంచెం బయటపడేయమ్మా. ఇంకేం తినాలో బొక్కలాగా ఇవన్నీ. బాబు ఈ కవర్లో కొంచెం చెత్త ఎరుకురామ్మా. ఊర్లో అందరికి నేను పాలు పంచుతుంటే ఏళ్ళ పనులు నన్ను పాలు పంచుకోమంటారేంటి? ఈ బ్యాగ్ లో గేదె పాలు తీసుకురామ్మా. ఇది గేదెలో నన్ను పాలు తెమ్మంటున్నాడు. ఇంకేమిస్తారా మనిషి స్కూల్లో జాయిన్ చేయాలా? చాలా మోటా టీమ్. బాయ్ అమ్మా. ఇదోటి కొన్నారా కొబ్బరి బొండం లెక్క. రేయ్ తొందరగా దగ్గర నా సంకలోంచి నేను వెళ్ళాలరా నా కన్స్ట్రక్షన్ సైట్ కి. చాలా చూసేటువంటి నా పెళ్ళైన తర్వాత కూడా ఇలాగే నా పిల్లలు కూడా తీసుకెళ్లాలరా అబ్బాయి. నీకు ఆపరేషన్ చేయించేస్తాను రా, పిల్లలు పట్టుకోండి, సెట్ అయిపోతాం. అయ్య బాబాయ్ నా ఫ్యూచర్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నారా. సమరం గారు కాపాడండి బాబాయ్. అయ్య బాబాయ్ చెయ్యి అయ్యా. అయ్య బాబాయ్ ఎలాగైతే కష్టం. అమ్మా ఆన్ సైట్ అంటే కన్స్ట్రక్షన్ ఏరియానా? నేను ఇంకా ఏ యుఎస్ఓ యునైటెడ్ స్టేట్సో ఉంటుంది అనుకున్నా. ఒక గజం లెక్క తప్పు జరిగిందని చెప్పి మా మావ ఇన్ని కష్టాలు ఎడతాడా? మా మావగా నాకు దొరకాలబ్బా. జెండాపాతి వీడు ఇంకా ఇక్కడే ఉన్నాడా? తగ్గేదిలే. ఇలా రావయ్యా కార్డరేటర్. ఎదురా అయ్యే ఇక్కడికి అయ్యే. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు మీ. అనబడింది దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు మీ. నేనంటే నీకు చాలా కోపం కాదు? ఒకసారి అదే కోపంతో ఈ అందమైన చిరుమందహాసాన్ని చూడు. పల్లె వెలుగులాగా పెదవి వెలుగు. చూసావా కోపం తగ్గిందా? తగ్గింది ఇతన్ని చూశాక. ఇప్పుడు నిన్ను చూశాక పెరిగింది. ఎందుకయ్యే బతుకు. ఓకే గూగుల్ మోటివేషన్ డైలాగ్స్ ప్లీజ్. యూ సెట్ మోటివేషన్. ఎస్ నౌ బిగిన్స్. ఒక్కసారి అతని వంక చూడయ్యా చీడా చీయ. నువ్వు 24 గంటలు ఏడుస్తూనే ఉంటావు, అతను 24 గంటలు స్మైల్ చేస్తూనే ఉంటాడు. ఆ స్మైల్ వెనకాల ఒక సీక్రెట్ ఉంది. అదేంటో తెలుసా? తన బాధలన్నీ ఒక ఉండగా చుట్టి అది నోట్లో పెట్టి బాగా నమిలి ఎవరో చూడనప్పుడు అది బయటకు ఉమ్మేసి అందరూ చూస్తున్నప్పుడు లోపల దాచి బయటకు స్మైల్ మెయింటైన్ చేస్తాడు చూడు. అదేనయ్యా సీక్రెట్. సచ్ ఏ పాన్ ఇండియా పాన్ పరాక్ స్మైల్ వేసే. శశి నువ్వు కూడా ఒక జిమ్ స్టార్ట్ చేయొచ్చు కదా, 6 ప్యాక్ స్మైల్ అని చెప్పి. ఫస్ట్ నేనే జాయిన్ అవుతా. చెప్పే అసీతో ఫసి కాదయ్యా, అసీతో శశి అని పెట్టారు సార్. అది కదా నేను చెప్పేది. ఒకసారి అలా ప్రతిదానికి బోర్డు తెచ్చావు కదా. చెప్పేసేసి ఏం మ్యాటర్? కన్స్ట్రక్షన్ సైట్ లో కూలతో తగ్గాడు సార్. ఈ నేర్చుకోపోయి బాగానే ఉంటాడు. జస్ట్ కిడ్డింగ్. చెప్పు అయితే. ఒక్కరి తగ్గిన మన టైంకి వర్క్ కంప్లీట్ చేయలేము సార్. అవును. మావయ్య గారు ఏమంటున్నారు? మిమ్మల్ని వర్క్ చేయమంటున్నారు సార్. సూపర్వైజింగ్ కాదు సార్, సిమెంట్ మిక్సింగ్. స్టాప్. బ్యాక్ 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 ప్రొసీడ్. నేను సిమెంట్ మిక్స్ అయ్యాలా? డూ యు నో హూ ఐ యామ్? సివిల్ ఇంజనీర్, రాయల్ సివిల్ తెలుసా నీకు? నేను ఐఐటి ఎంటెక్ సార్. నేను కూడా ఐఐటి 2 years ఇంటర్మీడియట్. మమ్మీ ఫాదర్కి దగ్గరికి ఉండాలని చెప్పి కాకినాడలోనే ఐఐటి చేశాను. కాకినాడలో ఐఐటి లేదుగా. అది కట్టాలని సివిల్ ఇంజనీరింగ్ చేశాను. ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన కూలీలకి కూలర్ లాంటిది ఏమైనా పెడతారా? ఎండ ఎక్కువగా ఉంటుంది. మావయ్య గారికి కాల్ చేయమని. అక్కర్లేదు. యారా నువ్వెప్పుడు స్మైల్ చేస్తూ ఉంటావా? పని చేయవా? సార్ మిమ్మల్ని వర్క్ చేయమన్నారు సార్. మరి నిన్ను కూర్చొని చూడమన్నారా? సారీ నుంచొని చూడమన్నారా? చల్ల త్వరగా చేయవాయి ఏదో పంచాయతీ. రే కొడుతున్నాడు పక్కల బోర్డు అట్టుకుని కదలరా కదులు. బోర్డు అట్టుకు వచ్చేస్తున్నాడు.
చూసుకో. నేనే రెంట్ కార్లో వచ్చాను, రెంట్ ఫోన్లో మాట్లాడుతున్నాను. అయ్య బాబు చక్రిగాడు చూస్తే స్టేటస్ పెట్టేస్తాడు. ముసుకేసుకో కప్పేనారు. అయ్య బాబు ఏదో చేయాలి ఇప్పుడు. ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ సైట్ కనబడుతుంది, రెంట్కి మాట్లాడదాన్ని వెళ్తున్నాను. సార్ ఇదేంటి సార్, శ్మశానాలు కూడా అతికిప్పిస్తాం, మీకెందుకు? మావి చిగురని మాంసం కూర తినేసి తూవని ఊసాను గండు కోయిలే. బాబు इधर कंस्ट्रक्शन साइट रेंट के लिए मिलता है? कंस्ट्रक्शन साइट नहीं देता साहब, सीमेंट और इसका देता है, कंस्ट्रक्शन के बाद वो लेता है. सीमेंट और रेंट इसका देता है? ऐसा. आपका ओनर कहाँ है? ओनर गोपी गोहती गया है. आप कृपया आपकी रेंट का है ना, उसमें जाइए. गोपी रेंट का रहा. అయ్య బాబు నా పేరు చెప్పేసాను. బాబు जाइए साहब जाइए. ఓనర్ ఎవరు? ఇతనే గోపి. చక్రి ఇల్లరికం అంటే బాగుంటది అన్నావు కదరా. ఎవడరా బాగుంటది అన్నది? నువ్వురా బాగుంటది అన్నది. దిష్టి పెట్టారు దొంగన కొడక. చూడు ఎలా నవ్వుతున్నాడు ఈడు. అంటే వాడేసుకుంటున్నారా? ఆడేసుకుంటున్నారు, చెత్తకొట్టు వదిలేస్తున్నారు. వీళ్ళ దెబ్బకి ఇసుకలో ఇసుకని అయిపోయినా నేను. అయితే ఆగ్రా, అర్జెంట్గా నా స్టేటస్ పెట్టాలి. ఇల్లరికం వద్దు, మేనరికం వద్దు, నా స్టేటస్ పెడతాను ఆగ్రా. ఒక సెల్ఫీ కూడా తీద్దాం. స్మైల్ రా చక్రి. సాడ్రా. ఈడింకా ఇక్కడ స్మైల్ విత్ 2 నైల్. ఏంటుందా బాగున్నారా? బాగున్నా, నువ్వేంటి ఇక్కడ? అన్నయ్యనా? ఉన్నాడు, ముందు నువ్వు లోపలికి రా. ఏంటి ఎలా ఉన్నావు, ఏంటి విశేషాలు? మా చిన్న ఉన్నాడు కదండి, అదే అన్నకి 15 ఇచ్చినామన్నాడు. మన తిరుపతి వెళ్ళాం కదా, అన్నకి తిరుపతి లడ్డు అంటే పేనం. అవునా? అవునేంటండి, మా ఊర్లో ఎవరు తిరుపతి అన్నకి లడ్డు ఇవ్వాల్సిందే, లేదా మటర్ చేస్తాడు. ఏంటి అంత ఇష్టమా? ఏంటండి మీ పెళ్లికి ముందు రేపు కూడా చేయడు. జోక్ చేశారండి బాబు. ఇప్పుడు చూడండి అన్న వచ్చాడు అనుకోండి, ఎవరు కొంచెం తినేస్తాడు. రే నువ్వేంటి ప్రసాదం పెట్టుకొచ్చాను. ఏం ప్రసాదం? తిరుపతి ప్రసాదం అన్న మీకు చాలా ఇష్టం కదా. సర్లే తర్వాత లోపల పెట్టు. నీ ఫేవరెట్ అంట కదా. తింటానులే, లోపల పెట్టరా నువ్వు. అంత దూరం నుంచి తీసుకొచ్చాడు కదా గోపి, తీసుకో. అంత దూరం తీసుకొని తినేలా? ఇంకేం పనులుండ మాకు? ఓన్లీ తిండవేనా? తొక్కలాగా తినేయాలంట వచ్చి రాగానే. దీనికి ఇంత కోపం ఎందుకు? ఎప్పుడు ఇలానే బిహేవ్ చేస్తాడు. ఏంటనే కోపడిపోతున్నాడా? ఉదిరి మీద కూడా వచ్చేయడు. ఏం జరుగుతున్నారా బాబు? ప్లేట్లే కాదు, తినడానికి కూడా ఏమైనా పెట్టండి. అన్నయ్య ఏంటిది? జున్ననయ్య మీ దగ్గరికి వస్తున్నాను, మనకి ఏదో నేను ఏం చేయను. అదే నేనే దగ్గరుండి. వద్దులే, లేడీస్ ఉన్నారు, కొంచెం జున్నేసుకోండి. వద్దురా అన్నయ్య, జున్ననయ్య మీకు నాకు వద్దురా, నాకు నచ్చదు. వద్దన్నాం కదా, ఎందుకు అలా అరుతావు అలాగా? నచ్చదా? నాకు జున్ను అంటే ప్రాణం. ఇలేవు తన ప్రాణం అంట, తన ప్లేట్లో పడేసి ప్రాణం కాపాడే. అది ఆ పక్షి కూడా పెట్టే స్టేటస్ పెట్టుకుని పండుగ చేసుకుంటాం. మీరు వేసుకోండి ఉందా? తినండి. ఏంటంటే అంత నుంచి అటుకొస్తే ఫోటోలు తీస్తున్నారా? నేనేం చేసినా నా ఫ్రెండ్స్ అందరితోటి షేర్ చేసుకుంటా. సరే నేను వెళ్తానైతే. ఎక్కడికి? ఏమెవడో తెలుసు, 10 రోజుల నుంచి గుడ్డి జాగ్రత్త చేస్తున్నాను. ఎవడో తెలుసురా బొక్క. అత్తయ్య గారు నేను బయటకు వెళ్తున్నాను, ఆ కోడి బిర్యానీ ఉంది కదా అది ఉంచండి, తింటాను. ఆ బిర్యానీ ఎక్కడ పోదు గానీ ముందు వెళ్ళి పంచాడు గోపి, నువ్వు తినవే. గోపియా? అయ్యి బాబు గోపి అని ఏంటి? ఏంటిది గోపి అని పేరు పిలిచేస్తుంది? మావాడేమో పేదం తినలేదు, జున్ను తినలేదు. ఏం జరుగుతుందిరా బాబు? ఏంటి ఇక్కడ అంత తేడాగా ఉంది? ఎక్కడేం చేస్తున్నావు? ఏం లేదు. భోజనం చేసావు లేదా? లేదు. రే ఎందుకు చేయలేదు? ఏం మాయరోగం? నేను తిన్నా. ఏమైంది? నాకొద్దు, నేను తిన్నా. ఏం మాయరోగం నా తినపోవడానికి? నేను తిన్నా, నాకు తినడం లేదు. నేను ఇటేపు మాట్లాడుతుంటే అటేపు సమాధానం చెప్తావేంటి? ఎందుకంత కోపం నీకు? అంత కోపం ఉంటే ఎక్కడ దొప్పించుకున్నావు? నీ అమ్మ ప్రతివాడు కోపడిపోవడమే. నేను అది అన్నాను. ఎందుకంత కోపం నీకు? సమాధానం చెప్పు, ఎందుకంత కోపం నీకు? ఒకప్పుడు ఎలా ఉండేవాడు, నవ్వుతూ నవ్విస్తూ. ఇప్పుడు ఏమైందనే? ఎందుకంత పాడైపోయావు? ఈ 4 రోజులు ఏమరిపోయింది నాకు అర్థం కావట్లేదనే. నీకు ఇష్టమైన వదిలిపడదు. నెక్స్ట్ ఏంటి? నేను తర్వాత చిన్నానా? కాదు, నువ్వు చిన్న ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నావు? ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు? బిజీగా ఉండి ఎత్తట్లేదు. మరి తిరిగి కాల్ బ్యాక్ చేయాలి కదా.
ఏమో నాకు ఇదే నచ్చట్లేదన్నా. నువ్వు మొత్తం మారిపోయావు. నన్ను చిన్న ఎందుకు పంపించాడు తెలుసా? జున్ను పేదమ్మని కాదు, ఇక్కడ నువ్వు ఎలా ఉన్నా చూసిరమ్మని. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏం చెప్పంటావు? ఇక్కడ జరిగాయని చెప్పంటావా? ఇవన్నీ చెప్పలేను, నా వల్ల కాదు. ఇందాక వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ నీకు ఈ విషయం చెప్పి వెళ్దాం. నాకేనా సరే ఫోన్ చేసి వెళ్ళు. నాకేం అక్కర్లేదు, వెళ్ళిపోతున్నాను నేను. ఫోన్ చేసి వెళ్ళరా. ఏం కంగారు పడక, చిన్నానికేం చెప్పలే. గోపి, ఏంటి? ఏమైంది? ఏం కాలేదు, నువ్వు వెళ్ళు. గోపి నిన్నే ఏమైంది? అసలు ఏమైంది గోపి? ఏం చెప్పకుండా వచ్చేసావ్? ముందు డోరే జాను. అసలు ఏమైంది? డోర్ వెయ్యి జాను. చెప్పు, అసలు ఏం జరిగింది? ఏం లేదు. గోపి అసలు ఏమైంది? నాకు మా ఊరు వెళ్ళిపోవాలనిపిస్తుంది జాను. ఇక్కడ ఉండబుద్ధి అవ్వట్లేదు. ఏం జరిగిందో చెప్పు. ఏం జరిగిందంటే ఏం జరిగిందంటే నా మీద నాకే కోపం వస్తుంది జాను. ఎలా ఉండేవాడిని, ఎలా తయారైనని చెప్పి మీ వాళ్ళు చెప్పే ప్రతి పనికి ప్రతి విషయానికి వాళ్ళని ట్రీట్ చేసే విధానానికి పిచ్చి కోపం వస్తుంది. సరే నేను పర్ఫెక్ట్ కాదు, అవదామని అనుకుంటున్నాను అంతే. ఈ విషయం నీకెక్కడ చెప్పి మీ రిలేషన్ని నేను బ్రేక్ చేసిన వాడిని అవుతానని ఆ భయంతో ఏ పని చేయలేకపోతున్నాను నేను. ఒకసారి మా నాన్న మీద కోపం వస్తుంది, ఎందుకురా ప్రశాంతంగా తీసుకొచ్చి ఈ పిల్లల పెంటలో పడేశాడని చెప్పి. ఈ అమ్మాయిలందరూ నేను మా ఊరు వెళ్ళిపోవాలి, మా పుట్టింటికి వెళ్ళిపోవాలి, వాళ్ళతో ఒకసారి ఉండాలంటే ఎందుకురా బాబు ఇలా ప్రవర్తిస్తారు అనుకున్నా. కానీ ఒక్కసారి ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళినప్పుడు అర్థమైంది నాకు అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. మా అమ్మ చనిపోయింది కానీ ఉంటే ఖచ్చితంగా అడిగేవాడు, ఎలా తట్టుకున్నావు అమ్మ ఇది అర్థం. సరే, ఇప్పుడు ఇంటికి వెళ్తావా? అవును, వెళ్ళాలని అనుకుంటున్నాను. సరే గోపి, నేను కూడా వస్తాను. నువ్వు వస్తావా? నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను కదా గోపి. జాను, ఇది నా బాధను అర్థం చేసుకుని వస్తున్నావా, లేకపోతే నా మీద జాలిపడి వస్తున్నావు నువ్వు? నీ బాధను అర్థం చేసుకుని వస్తున్నాను గోపి. సరే, ఇప్పుడు నుంచి నేను చేసిన దానికి కూడా నువ్వు రియాక్ట్ అవ్వకూడదు, అలాగే ఉండాలి, సరేనా? ఏం చేస్తావేంటి?
एंटर द इलरिकन ड्रैगन। कहानी में कुछ कालकृत्य आ रहा है, मतलब पेंटा आ रहा है। ठीक है, लेट्स बिगिन द शो। शुरू करते हैं, लेट्स बिगिन द शो। అయ్యి బాబు ఈవిడ ఫోన్ చేస్తుంది. ఎక్కడికి వెళ్తున్నావు? మా ఊరే వెళ్తున్నా. అవునా? ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇదే మొక్క మా మావయ్య వెళ్ళినప్పుడు అడగలేదు మరి, అందుకే స్టేటస్ లో పెట్టాను. మీకు డైరెక్ట్ గా చెప్తే అర్థం కాదు కదా. అది కాదు, వెళ్తానని చెప్తే ఏదో ఒకటి పంపించేవాళ్ళం కదా. వెళ్తానని చెప్తే నన్ను పంపించరని. సర్లే, జాగ్రత్తగా వెళ్ళు. ఇదే విషయం మీ అమ్మాయికి కూడా చెప్పండి. అదేంటి, జానుని కూడా తీసుకుని వెళ్ళిపోతున్నావా? ఎస్, జహాపత్ని వహాపతి. అయ్య బాబాయ్ ఎల్లరకం పట్టేసింది. కాదు, జహాపతి వహాపత్ని తనే వస్తానంది. ఇదిగో ఇంకా ఎక్కువ ఆలోచించకండి. కావాలంటే దేవుడి ఫోటోలు వాట్సాప్లో పెడతాను, అందులో చూసుకోండి. మీ అమ్మగారు కాల్ కట్ మాడి. ఏంటి జాను అలా చదువుతున్నావు? మీ అమ్మగారు జట్టకరంగా మాట్లాడుతున్నానన్నా. మా గోదావరి వాళ్ళు అంతేలే, అలాగే మాట్లాడతారు. ఏం లేదు, నిన్నంతా ఫుల్ కోపం చిరాగ్గా ఉన్నావు కదా, ఇప్పుడేంటి సడన్ గా హ్యాపీగా అయిపోయావు? ఇదే క్వశ్చన్ మా అమ్మని అడిగింది తెలుసా నేను ఒకసారి. ఒకసారి ఏమైంది అనుకున్నావు? మా అమ్మకు ఫుల్గా జ్వరం వచ్చింది. మా నాన్నేమో అమ్మ మీ ఇంట్లో పెడదాం అన్నాడు. ఈ విషయం ఎలాగైతే మా అమ్మకు తెలిసింది. వెంటనే జ్వరం తగ్గడం మొదలెట్టు. అవునా? మాకు అర్థం కాలేదు ఏంట్రా బాబు అని చెప్పి. ఆ తర్వాత అమ్మ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ ఏమైందంటే కారు కరెక్ట్గా మా అమ్మ ఇంటి దగ్గర ఆగింది అంతే. దీనికి జ్వరం లేదు, ఒళ్ళెప్పిలో ఏమీ లేవు, అసలు విపరీతంగా నవ్వేస్తుంది, పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తుంది. ఏమైందమ్మా ఏంటి అని అడిగితే కాలర్ లేదు కానీ కళ్ళెగరేసి మరీ చెప్పింది, మా సొంత ఇల్లు వచ్చిందిరా బాబు అని. ఇప్పుడు నాకు అదే ఫీలింగ్ ఈ ఎల్లరకం దయ వల్ల. కొత్తగా పెళ్ళైన అమ్మాయికి అత్తారింటి నుంచి పుట్టింటికి వెళ్తే అలానే ఉంటుంది. నీకు ఆ ఫీలింగ్ ఉండదులే. ఏం లేదు, వెళ్దాం బాబు, వెళ్దాం. టాండా బాగుండా. ఏంటిది? తాళం వేస్తాం. పోనీ మావయ్య గారికి కాల్ చెయ్యి. ఏముండు, జనరల్గా షూస్లో పెడతాడు మా నాన్న. ఎక్కడే ఉంటాయి. షూస్ ఎక్కడా? మీ ఇంట్లో ఉన్నాయి. నా షూసే అవి, మొన్న ఒకసారి తీసుకొచ్చాను. మరి కాల్ చేయి గోపి. ఎందుకు? పక్కింట్లో ఇచ్చుంటాడులే, వెళ్ళి అడుగుదాం కదా. నేనే కాల్ చేసుకుంటా. చేసుకో. జాను, ఈ ఇల్లు ఇలా కనిపిస్తుంది కానీ లోపల 4 గదులు ఉన్నాయి తెలుసా. పెద్ద మౌతుబరేతనం. మనం అంటే చాలా ప్రేమ. వెంటనే గుర్తుపెట్టేస్తారు చూడు. అంకుల్ గారు, అంకుల్ గారు, ఓ అంకుల్ గారు, ఏడా అంకుల్ గారు ఎలా ఉన్నారండి? ఏం కావాలి? నేనండి, మీ పక్కింట్లో ఉంటాను. గోపి, రీసెంట్ కొత్తగా మ్యారేజ్ అయింది. తను నా వైఫ్ జాను. ఓ నువ్వా? పెళ్ళైన తర్వాత చాలా మారిపోయా. వెళ్ళి ఉంటావు, నిజమేనా? అబ్బే లేదండి, నేను మా మావయ్య గారు అత్తయ్య గారు కలిపి ఒక 72 ఏళ్ళ పాటు సరదాగా ఉందాం అనుకుంటున్నాం. అందుకని అనమాట. మా నాన్నగారు కీస్ ఏమైనా ఇచ్చారండి? లాకేస్ ఉంది. కీస్ ఏమీ లేదమ్మా, మీ అత్తగారు ఇచ్చారేమో, అడుగుతానండి. బయటికి రావట్లేదు కదా, ఆవిడని ఎలా బయటికి రప్పించాలో నాకు తెలుసు. జాను, ఇప్పుడు నేను చేయబోయేది రికార్డు నుంచి డిలీట్ చేసాయి. వెనక్కి వెళ్ళి వెనక్కి జావో. ఓకే కిడ్స్, ప్లీజ్ డోంట్ ట్రై దిస్ అట్ యువర్ నైబర్స్ హౌస్ ఆన్ ఎర్లీ మార్నింగ్స్. డ్రీప్ బఫెలో బ్రీత్. పాలండి. అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు ఎలా ఉన్నారండి? మా నాన్నగారు కీసాన్ ఇచ్చారా మీకు? హలో పాలండి. ఇవ్వలేదా? మావయ్య గారు కాల్లో ఉన్నారు, వస్తావా? మావయ్య చెప్పండి. మావయ్య గారు మా నాన్నగారు వచ్చారంట, వెళ్తాను. గోపికి కావాలంటే అదోళ్ళకి. నువ్వు పైన నేను కింద కార్లో పక్కన పక్కన కూర్చున్నాను తెలుసా. మావయ్య గారు గోపి ఆడి గురించి పట్టించుకోక ఆడికి ఎందుకు కూర్చుంటాలే. నువ్వు ఫోన్ చేయి. చికెన్ ఏమన్నా ఏమంటావా? వద్దు మావయ్య గారు. ఇక్కడ నేను కూడా ఉన్నాను, నాకు వడ్డించచ్చు కదా, నన్ను అడగచ్చు కదా. ఏయ్,
నీకు చికెన్లో గ్రేవీ ఎక్కువ, తోలు తొక్కలు ఉన్నాయి, అవి తినే. తొక్క తోలు అనేవాడిని ఇదేనేమో. అంతేలే, కొత్త కోళ్ళు వస్తాయి, పాత కొడుకుని వదిలేస్తారన్నమాట. ఏమ్మా కూర్చోడానికి ఏమైనా ఇబ్బందిగా ఉందా? అవును మావయ్య గారు, కొంచెం. ఒక్క నిమిషం ఒకమ్మా. రేయ్, మా కోళ్ళు వచ్చింది, 4 చేతి కుర్చీలు పంపించు. నోరుమి యాదవ్ దిష్టి పెడతావు నువ్వు. కాళ్ళు జాపు కూర్చుంటుంది నీకెందుకు. అలాగే ఫ్రిడ్జ్ ఒకటి, ఏసీ ఒకటి, ఒక కూలర్ ఒకటి, ఇన్వర్టర్ ఒకటి. ఇవన్నీ కావాలంటే మరి కరెంట్ కాలుతుంది కనుక జనరేటర్ ఒకటి పంపించే. ఊరే మర్చిపోయాను, అదేంటి అంటారు, జింక మాసం ఉంటుందా? ఒకసారి ఆగు. ఏమో జింక మాసం తింటావు కదా. ఏ తగ్గించుకుంటే మంచిది, తేడా అవుతూ బొక్కలేస్తారు. కోడలు రాగానే 5లో పెట్టిన ఫ్యాన్లో తిరగక్కర్లేదు, 1లో పెట్టిన ఫ్యాన్లో తిరిగితే చాలు. ఒరే ఒక నిమిషం ఉండమ్మా, నేను మళ్ళీ చేస్తానే. ఫోన్ పెట్టి ముందు. ఇంతకు మావ ఎక్కడికి వెళ్ళాడు? మావ ఎక్కడికి వెళ్ళాడు రా, దుబాయ్ వెళ్ళాడు. నీకు తెలీదా? కన్స్ట్రక్షన్ వర్క్ ఏదో ఉందంట కదా. మరి సర్పరంగాడు ఉంటుంది రా. సర్పరంగాడు నీ దగ్గర నుంచి అలా వైజాగ్ వెళ్ళిపోయాడు కదా. అక్కడ ఎవరో ఫ్రెండ్స్ ఉన్నారంట కదా, వాళ్ళకి తిరుపతి ప్రసాదం పంచి పెడతానని వెళ్ళాడు. ఏడిసినట్టు ఉంది. అందరూ ఉన్నారని చెప్పి నేను వస్తే అందరూ వెళ్ళిపోతే ఎలాగా? రే నువ్వు చెప్ప పెట్టుకుని వచ్చేస్తే ఎవరు ఉంటారా? కాదురే, అసలు ఏం జరిగిందిరా? ఏమా ఏమైంది? లేదు మావయ్య, నాకే రావాలనిపించి వచ్చేసాం. మమ్మీ డాడీ కూడా పైగా బిజీగా ఉంటున్నారు. ఇక్కడ ఉంటే మీతో మాట్లాడడానికి కూడా ఉంటుంది, గోపితో టైం స్పెండ్ చేయడానికి కూడా ఉంటుందని వచ్చేసాం. అంతేనా? ఇంకా మా ఊడు ఏదైనా చేసేయడమని భయపడ్డానమ్మా. నీకని నా మీద డౌట్లేదు. నూరు మూరే బ్యాట్ బాయ్గా మీరు వస్తున్నప్పుడు చెప్పారనుకో, నలుగురిని పిలిచేవాడిని, నలుగురు చూసేవారు. చెప్పే వచ్చేవాళ్ళు నాన్న, కానీ సడన్ గా స్టార్ట్ అయిపోవాల్సి వచ్చింది. పాపం జాను గోలు పెరిగిపోయి చాలా ఇబ్బంది పడుతుంది. వాళ్ళ ఊర్లోనేమో నెయిల్ కట్టర్ ఎక్కడ దొరకడం లేదు. మన ఇంట్లో నాకు తెలుసు కదా నెయిల్ కట్టర్ ఎక్కడ ఉందో, అందుకని తీసుకొచ్చాను అనమాట. యాదవని జోరు తీసుకొట్టేస్తాను. యాదవ ఏటకారు నువ్వు ఏంటి గోరు తీసుకోవడానికి దూరం తీసుకొచ్చావా? యాదవని మళ్ళీ నవ్వోటిడికి. ఇంకా చాలు మావయ్య గారు. అదేంటమ్మా అప్పుడు లేచిపోయేంటి? ఇంకో ముక్క వేసుకోమ్మా. లేదు మావయ్య గారు, సరిపోతుంది. అయ్యో ప్లేట్ అక్కడ పెట్టి నేను తీస్తాను, కానీ నువ్వు బయటికి వెళ్ళి చేతులు కడుక్కోమ్మా. కాడలు నువ్వెక్కడికి? నువ్వు ఉండు, ప్లేట్లది. సరే. అబ్బా, అక్కడ పని చేయడమే, ఇక్కడ పని చేయడమే, ఏట్రా బాబు, మొక్కలేవి లేవా? ఆగరా. అసలు ఏం జరిగింది? అసలు ఏం జరగలేదు నాన్న, తను అంతా చెప్పింది కదా, మేము మామూలుగా వచ్చాం ఇక్కడికి. అంతా బాగుందా? అంతా బాగానే ఉంది. అదే అక్కడ పద్ధతులు కొంచెం అలవాటు అవ్వలేదు. నిన్న వదిలి కూడా చాలా అయింది కదా, అందుకని అన్నమాట. అంతే. సర్పవరం గారు చెప్పాడులే ఇంకా అలవాటు అవ్వాలని. అయిపోద్ది. మీరు కావాలంటే ఇక్కడ ఉండొచ్చు, నేను మాట్లాడతాను వాళ్ళతోటి. నువ్వేం మాట్లాడక్కర్లేదు, పర్లేదు, ఏం కాదు, నేను చూసుకుంటాను. పర్లేదంటావా? అంతే, ఏం పర్లేదు. ఏమైనా ఇల్లరికి పంపి తప్పు చేసానంటావు ఏంట్రా? అబ్బా, ఎందుకు నాన్న అంత పెద్ద పెద్ద మాట్లాంటావు? వద్దు, మనసులో పెట్టుకోవేని, బానే ఉన్నాను. అదేమి లేదు లేరా, అదేదో నోరు చోతకు వచ్చేసింది అని నేను. అయ్యే మనసులో పెట్టుకోకు. ఏమైనా అదృష్టవంతుడు రా నువ్వు. ఎందుకో మోగుండి అర్థం చేసుకుని ఆడ దొరకడం ఈ రోజుల్లో చాలా అదృష్టం. ఆ విషయంలో నువ్వు చాలా లక్కీ. నువ్వు లక్కీ పోయిరా. అమ్మాయికి నువ్వంటే చాలా లవ్స్ అనుకుంటాను. నువ్వు ఊరుకరా మరి. యాదవ సిగ్గుడు యాదవ. మావయ్య గారు. ఏమా కూర్చోమ్మా. మావయ్య గారు చెప్పమ్మా. మిమ్మల్ని గోపి గురించి ఒక విషయం అడగచ్చా? అడిగమ్మా. గోపికి ఇక్కడ పాల కేంద్రం బిజినెస్ ఉంది, చేతి నిండా పని ఉంటుంది, డబ్బులు కూడా బాగా వస్తాయి. కానీ ఏ పని లేని ఇల్లరికానికి ఎందుకు పంపించారు? అది అంటే నాకు తెలుసుకోవాలని ఉంది మావయ్య గారు. అయ్యో చెప్తానమ్మా. ఆడి గురించి చెప్పడానికి ఏముంది, చిన్నప్పటి నుంచి ఊళ్ళోనే పెరిగాడు, ఫ్రెండ్ సర్కిల్ బాగా ఎక్కువ. ఆ తర్వాత ఏమైందంటే ప్రతి చిన్న విషయానికి ముందు ఉంటాడు.
నా మాట అస్సలు విండు. అస్సలు నా మాట అండి అమ్మ. ఇలాగే ఉండేవాడు. సంవత్సరం క్రితం మా ఊళ్ళో ఏమైందంటే ఓ జంట లేచిపోయి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకి మొత్తం ఫుల్ సపోర్ట్ వీడే. దాంతో ఊళ్ళో వాళ్ళందరూ వీడికి ఎగ్నిస్ట్ అయిపోయారు. వీడు చేసుకునే వ్యాపారం ఏమీ చేసుకునివ్వకుండా, పాల వ్యాపారం చేసుకునివ్వకుండా, పెళ్లి సంబంధాలు వస్తుంటే వాటిని కూడా చెడగొట్టేసి వీడిని సర్వనాశనం చేసేసారమ్మా. నాకేం చేయాలో అర్థం కాలేదమ్మా. అంతే, వీడు ఊళ్ళోంచి బయటకు వెళ్తే తప్ప బాగుపడ్డని అప్పుడు అనుకున్నాను. అందుకే ఇలా ఎల్లరకం పెళ్లి చేశాను. అంతేనమ్మా. ఇక ఆడి దగ్గర డబ్బు లేవు, నేను కంగారు పడకమ్మా. వాడు చాలా తెలివైనడు. ఆడు ఎక్కడోదా కింగ్. ఇదిగో ఎల్లరకంలో రకరకాలు చూపిద్దాను నీకు. అనుకున్నావా? అది అమ్మా, ఎన్ని రోజులైందిరా బాబు ఇలా కూర్చొని. సమ్మగా ఉంది చెట్టు కింద. ఇలాగే చచ్చిపోతే వాడిని. గోపి, జాను దా సరదా కూర్చో. ఏంటి కూర్చునేది? డాడీ వచ్చారు, రా లోపలికి, మాట్లాడదు గాని. ఏంటి మీ డాడీ వచ్చాడా? అబ్బా, నేను లేనని చెప్పు. అలా అత్తారింటికి వెళ్ళాడని చెప్పు. గోపి, మా నాన్న ఎక్కడ ఉన్నాడు? మావయ్య గారు పొలానికి వెళ్ళారు. నేను ఇప్పుడే ఫోన్ చేద్దాం అనుకుంటున్నా. అక్కర్లేదు. ఒకవేళ నువ్వు ఫోన్ చేసినా మీ పుత్రుడు పుత్రోత్సాహం అనే సిరీస్ నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ చేస్తున్నాడని చెప్పు. ఇది మా ఏరియా జాను. మీ నాన్న చంపేస్తా. మీ నాన్న చంపేసి ఆ రక్తాన్ని మంచినీళ్ళ గ్లాస్ లో మంచినీళ్ళుగా పంచుతాను. నడు, తాగేస్తా రక్తాన్ని ఈరోజు. మంచినీళ్ళు ఈరోజు. మంచినీళ్ళు తాగుతారా మావయ్య గారు? సొగరా అండి. ఏంటమ్మా జాను, చెప్పా పెట్టకుండా వస్తే ఎలా? అది నాన్న. అల్లుడు, నువ్వేనా చెప్పొచ్చు కదా ముందే వస్తున్నావని. జాను సంగతి నీకు తెలుసు కదా. అతన్ని ఎందుకు అంటున్నారు నాన్న? నాతో మాట్లాడండి. తన మీద ఎందుకు కోప్పడుతున్నారు? అది కాదమ్మా, చెప్పా పెట్టకుండా వస్తే ఎలా అమ్మా అని. నేను నా ఇష్టంతో వచ్చాను, నా ఇంట్రెస్ట్ తో వచ్చాను, గోపితో ఉండాలని వచ్చాను. నేను మంచినీళ్ళు తెచ్చాను, తాగండి. ఇప్పుడు దిగిందా అండి? గోపి, ఎండను పడి వచ్చారు కదా, దావత వేద్దని చెప్పాలా? అక్కర్లేదు, మీరే ఉంచుకోండి. నాన్న, మీరు నా పెళ్లి గురించి ఎలా ఆలోచిస్తారో గోపి వాళ్ళ నాన్న కూడా తన ఇల్లరికం గురించి అలానే ఆలోచిస్తారు. మీకు తను నచ్చట్లేదన్న విషయం తనకు తెలుస్తుంది. తను మారదామని ప్రయత్నిస్తున్నాడు. కానీ తను పెరిగిన వాతావరణం, ఈ సిచ్యువేషన్స్ చాలా కష్టంగా ఉంది తనకు మారడానికి. అందుకే మనలో కలవలేకపోతున్నాడు. ఈ విషయం చెప్పి నా దగ్గర చాలా బాధపడ్డాడు. అయినా ఇప్పటి నుంచి గోపికి నచ్చలేని ప్లేస్లో నేను కూడా ఉండదలుచుకోలేదు నాన్న. అది కాదమ్మా, నువ్వు మాతో పాటు ఉంటావని కదా ఇదంతా చేసింది. ఇంకా చెప్పని నాన్న, నేను మాట్లాడుతున్నాను కదా. అది కాదమ్మా నాన్న, ఇప్పటి నుంచి గోపి ఎక్కడుంటారో నేను అక్కడే ఉంటాను. దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. ఇప్పుడు అర్థమైందా నాన్న ఏం చేయాలో? నాన్న, నేను భోజనానికి అరేంజ్ చేస్తాను. మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి, నేను వస్తాను. సరే జాన్, జాగ్రత్తగా వెళ్ళు. అందాల అపరంజి. ఎలా ఉన్నారండి మావయ్య గారు? బాగున్నారా మావయ్య గారు? ఇంకా ఏమన్నా దింపాలా అండి? అదే కొబ్బరి బండాలు, తాటి పుంజులు, ఊరవతల అలా. అక్కర్లేదు అక్కర్లేదు. అవును, ఈ అమ్మాయినా మా కోసం హాస్టల్లో ఏడ్చింది? మీ అమ్మాయినండి, కానీ పెళ్ళి అయిపోయింది కదండి, మారిపోయింది. ఈ ప్లేస్ లో అబ్బాయి ఉన్నా సరే ఇలాగే రియాక్ట్ అవుతాడు కన్ఫర్మ్. బాగా మార్చేసావయ్యా. ఏదో ఏజ్ ఎక్కువైపోయిన యువకులం కదండి, ఏదో మా నాలెడ్జ్ చేసాం అంతే. వెళ్దామండి. ఒక్క నిమిషం కార్ స్టార్ట్ ಮಾಡಿ దయవెట్టు ಹೋಗಿ. అబ్బా, ఏం యాక్టింగ్ చేస్తున్నావయ్యా. జాను, జాను, మా నాన్నగారు ఎక్కడ? వెళ్ళిపోయారు. ఓ జాను, ఇందాక మాట్లాడింది మీ నాన్నగారితో నువ్వేనా? అయినా నువ్వు నన్ను ఎంత అర్థం చేసుకున్నావా? నేను అసలు అనుకోలేదు జాను. నేను చాలా లక్కీ తెలుసా. నీకు విషయం చెప్పనా? మా ఊర్లో నేను ఒక లవ్ మ్యారేజ్ హెల్ప్ చేశాను. లేచిపోయి వెళ్ళి మ్యారేజ్ చేసుకోవడానికి. దెబ్బకి ఏ అమ్మాయి కూడా నన్ను లవ్ చేయలేదు. ఎక్కడ ఖచ్చితంగా ఈడు పెళ్లి చేసుకుంటాడా అని. తెలుసు,
తెలుసా? నీకెలా తెలుసు? మీ నాన్నగారు చెప్పారు. ఈ నాన్న ఉన్నాడే, అబ్బా. ఆయన మంచిగానే చెప్పారు గోపి. అయినా నీ మనసు చాలా మంచిది. నువ్వు చేసే ప్రతి పనిలో సక్సెస్ ఉందో లేదో తెలియదు కానీ నీలో ఏదో సంథింగ్ ఉందనిపిస్తుంది అబ్బా. నాలో సంథింగ్ స్పెషల్. ఏంటి ఇన్ని రోజులు నువ్వు నన్ను చూసి కూడా ఈ మాట అంటున్నావా జాను? అవును, నిజంగా. నిజంగా? మరి ఆ విషయం ఏంటో మాకు చెప్పచ్చు కదా, మేము తెలుసుకున్న సంథింగ్ ఏముందో మాలో. ఏమో నాకదంతా తెలీదు, కానీ నీకు సక్సెస్ వచ్చినా రాకపోయినా నీకు ఎప్పుడు తోడుగానే ఉంటాను, అది మాత్రం చెప్పగలను. సరే అయితే. సరే వెళ్ళు జాను. ఏంటబ్బా ఈ అమ్మాయి ఎంత సపోర్ట్ చేస్తుంది, ఎంతలా అర్థం చేసుకుంది మనల్ని. ఈ అమ్మాయి కోసం కనీసం మనం ఏమీ చేయట్లేదు. కనీసం కేక్ అయినా కట్ చేద్దాం రేపు పొద్దున బర్త్డే అయితే. ఆ ఛాన్స్ కూడా లేదే సినిమాలో చూపించినట్టు. ఏం చెయ్యాలి? గోపి, జాను నా లగేజ్ సర్దేహాను, నీ లగేజ్ కూడా కొంచెం ఉంది, సర్దేసుకో. మనకు కొంచెం పథకం ఎక్కువ కదా. ఎందుకు? నీకు సపోర్ట్ చేస్తున్నా జాను. ఎందుకు? ఏం లేదు జాను, నువ్వు ఇప్పుడు ఎల్లరేగానికి ఎందుకు ఒప్పుకున్నావు? మీ మమ్మీ డాడీతో ఉండాలనే కదా. అది వదిలేసి నాతో పాటే ఉంటానంటున్నావు. ఎంతగా నన్ను అర్థం చేసుకున్న దానివి, నేను నా మాత్రం అర్థం చేసుకోలేనా? ఓకే, అందుకే నీ సపోర్ట్ ఉంటే నీ గజాల్ని మా భుజాల మీద ఎక్కి జగజగాల్లో తిప్పేస్తాను. మన ఇద్దరిది జన్మజన్మల బంధం కదా. రాముడు సీత కూడా ముందుగా లవ్ చేసుకోలేదు, పెళ్ళైన తర్వాతే లవ్ చేసుకున్నారు. కానీ సమాజం 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 కొన్ని క్లాసిక్స్ టచ్ అయిపోవడం మంచిదమ్మాడి. గోపి, మావయ్య గారు చెప్పలేదు, ఆయనేమో పొలంలో ఉన్నారు. నేను చెప్తానుగా మా నాన్నగా ఎలా చెప్పాలో నాకు తెలుసు. సరే పద. నానా నేను వెళ్ళిపోతున్నా. ఏమైంది? ప్లాస్టిక్ బాటిల్లో వాటర్. అయ్యో అవునా, సరే నేను వస్తున్నాను. ఏంటి వస్తున్నావా? నీకోసం కాఫీ చేస్తున్నాను నేను. అందులో ఆల్రెడీ నిద్రపోత కలిపిన అత్తయ్య గారికి తాగెళ్ది కానీ. మొన్న నీతో వచ్చాను కదా, బొటిక్లో వర్క్ ఆగిపోయింది. క్లయింట్స్ ఏమో గొడవ పెడుతున్నారు. గొడవ పెడుతున్నాడా? సరే పద, నేను కూడా వస్తాను. నువ్వెందుకు? నువ్వు చాలా బిజీ కదా, నీకు పనులు ఉంటాయి కదా. డార్లింగ్, యూ వాస్ ద రాంగ్ క్వశ్చన్ టు ద రాంగ్ పర్సన్ ఎట్ ద రాంగ్ టైం. ఓకే? ఏంటి పాలండి, మళ్ళీ చెప్పు. యూ వాస్ ద జనవరి ఫిబ్రవరి మార్చి రాంగ్ హోల్ క్యూబ్. చా యదవ ఇంగ్లీష్ అందుకే మాట్లాడకూడదు. ఏం పనులు ఉన్నాయి గోపి నీకు అసలు? పనుల ఒన్ను మీ నాన్న దగ్గర రెస్పెక్ట్ తీసుకోవాలి. 2 మీ అమ్మ దగ్గర రెస్పెక్ట్ తీసుకోవాలి. 3 మా నాన్న దగ్గర రెస్పెక్ట్ తీసుకోవాలి. బొక్క అని ఫీల్ అవ్వకూడదు మా నాన్న. 4 ఇలా రికవల్డ్ ది గ్రేట్ అని అందరి చేత అనిపించుకోవాలి. 3 అని చెప్పి 4 చెప్పేవేంటి? నేను 3 వస్తే అంతే, 3 గురించి పెద్ద పట్టించుకొని. నువ్వేమన్నా చేసుకో కానీ నాకు టైం అవుతుంది, నేను వెళ్ళాలి. ఓకేనా? సార్ వెళ్ళి. ఏంటి? నేను ట్రెండ్ సెట్ చేస్తాను. శిరోభారం సింగినాథం గోపినాథం. ఈనేటి దీపావళి రోజున మందులు అయిపోయిన పిల్లల్లో కూర్చున్నాడు. ఏమైంది దీనికి? అడుగుదాం. ఏమైంది మావయ్య గారు అలా ఉన్నారు? ఏం లేదులే బాబు. చెప్పండి, మీ దగ్గర కష్టాలు దూరం చేయడానికి అంత దూరం నుంచి సుఖాలు కూడా వదిలేసుకుని వచ్చాం. చెప్పండి ఏమైందో. ఏం చేద్దాం శశి? మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాం సార్. నేనేం చేసిన పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి? నీ గురించి కాదు లేవయ్యా, అమ్మ గురించి. అమ్మ? ఎవరా అమ్మ? ఎవరండి అమ్మ? అరే ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ కౌన యార్. అమ్మ అని ఒకడు ఉన్నాడు సార్, వాడు మన ల్యాండ్ కబ్జా చేశాడు. మన ల్యాండ్ వాల్యూ వచ్చి 4 crores. వాడేమో మనకు 1 crore ఇస్తాను అంటున్నాడు. అక్కడ గజవేమో. ఇంకా గజాల దగ్గరికి వెళ్ళొద్దు. మావయ్య గారు ఈ డీల్ నేను సెట్ చేస్తాను, మీకు అంకితం చేస్తాను, జస్ట్ టు గెయిన్ రెస్పెక్ట్. అల్లుడు,
ఇటువంటి విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోవద్దు. అసలు గజాలకే సరిగ్గా తెలియదు నీకు. వాడి సంగతి అసలు నీకు తెలియదు. నా సంగతే వాడికి తెలియదు. అసలు పాలేవల్ని పెద్ద పెద్ద దొనపోతుల దగ్గర పాలు పితికించు. ఆడో లెక్క. మీరు వెట్ క్లాత్ వేసుకుని వెయిట్ చేస్తా ఉండండి. నేను మీ సెట్ ఎవరి క్లాత్ వేసుకుని డీల్ సెట్ చేసుకొస్తా. మామ్ $500 తక్కువైతే కానీ అన్నాం. చెప్పానే. ఒరే సర్పరా, ఎక్కడ ఉన్నారా? నేను వైజాగ్లో ఉన్నాను. అక్కడేం చేస్తున్నావురా? మన గాజువాకలో ఎవరో నాని అంట, వాళ్ళ జెర్సీ క్రాసింగ్ వచ్చిందంట. ఏందామని రెడీగా ఉన్నాను. ఆయనకి ఏదో 500 కావాలంటే రైల్ స్టేషన్కి వెళ్ళి అరుచుకుంటాడంట. నువ్వు ఈంతోవో ఈతోవో నాకనే అనవసరం. ఇప్పుడు నేను ఒక ల్యాండ్ డీలింగ్ చేయబోతు, నువ్వు అర్జెంట్గా రావాలి. ఇష్యూ సీరియస్ అనే? ఇష్యూ చాలా సీరియస్. సరే, సిర్ఫ్ 15 మినిట్లో అక్కడ ఉంటా. బై బ్రో, సారీ. ఏంట్రా అంత స్పీడ్లో వచ్చేసావు? ఇష్యూ సీరియస్ అన్నారు కదా, ఏదేదో అయిందని జస్ట్ స్పీడ్లో వచ్చేసాను. వా సూపర్ సర్పర్. ఎలా అన్న కోడ్ సెట్ అవ్వలేదన్న. అబ్జెక్షన్. మా తెలియదు అనుకున్నావు ఏంటి? నాడు టరడాయ్ టరడాయ్ టరడరడరడాయ్. ఏం మాట్లాడుతున్నావురా? చెప్పాడికి అమ్మ కొడితే బొమ్మ కనపడిద్దని. నీ సంగతి ఏంట్రా? ఏంటి మీరు హీరో, భయపడకూడదు. పదండి. ఎరా పిల్ల బచ్చా. ఒరే సర్పరం, కొంచెం డిగ్నిటీ మెయింటైన్ చేయరా. చి నాలా కోటేశ్వర రావచ్చు కదా. ఈరోజు ఎలాగైనా సరే ఈయనెత్తనండి. ఎవర్రా మీరు? ఏం కావాలి? నేను చెప్తాను. చెప్పాను. ఎండలో కోటేసుకొచ్చిన ఈ ఫ్రూట్ గార్డ్ ఎవడు? కుర్రాడు బాగా లేతగా ఉన్నాడని చెప్పి కాంప్లిమెంట్ ఇవ్వడానికి పై ఫ్లోర్ దాకా ఎక్కొచ్చాను సార్. మీరు చాలా లేతగా ఉన్నారు. నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను. కొట్టేసి పంపుదామా, భయపడి పంపుదామా? మాట్లాడి పంపించేద్దాం. ఏంట్రా మాట్లాడేది? అసలు ఏం కావాలి మీకు? నా పేరు గోపినాథ్ అండి. ఇతని పేరు సర్పరం అండి. ఇతని పేరు శశి అండి. అయినా డీల్ మాట్లాడాలంటే వాడు రావాలి కానీ నిన్ను పంపించడం ఏంట్రా? అసలు నువ్వేం చేస్తుంటావు? అది అన్నయ్య ఊర్లో పాలు అమ్ముతూ ఉంటాడు. లీటర్ 50 రూపాయలు. సర్పరం, దిస్ ఇస్ నాట్ పాల్ వ్యాపారం. కరెంట్ సిచ్యువేషన్ చెప్పు. కరెంట్ సిచ్యువేషన్ ఏంటో చెప్పు. అన్నయ్య ఎల్లగోలుడు. వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఖాళీగా పడి ఉంటాడు. మధ్య మధ్యలో ఎడుతూ ఉంటాడు. నేను కూడా మొన్న ఏడిపించాను. సారీ అన్న. సోదాపండ్రా, ఫస్ట్ మ్యాటర్ ఏంటో చెప్పండి. ఈ ల్యాండ్ వాల్యూ 4 కోట్లు అంటే మీరు ₹1 కోటి ఇచ్చారు. పైగా కబ్జా కూడా చేశారు. ఇది ఎక్కడ న్యాయమండి? అది కాదమ్మా, ఈ అమ్మ చాలా పేదది. నా దగ్గర నీ డబ్బులు లేవు. 1 కోటికి మించి ఎక్కువ ఇచ్చుకోలేనమ్మా. మీరు పేదలు ఏంటండి? ఏం మాట్లాడుతున్నారు? చెప్పా కదమ్మా, ఈ అమ్మ నిజంగానే పేదది. రూపాయి కూడబెట్టి ఈ స్థలం కబ్జా చేశానమ్మా. మొన్ననే ఒకడికి 50 కోట్లు అప్పించి నేను మళ్ళీ పేదోడిని అయిపోయానమ్మా. ఏం మాట్లాడరేంటనే? ఒక్క నిమిషం. మీ దగ్గర ఉన్న మొత్తం డబ్బులంతా ఇచ్చేసా మీరు పేదోడిగా మారిపోయారా? అవును. సారీ సార్, ఈ విషయం ఏంటంటే మా అమ్మ ఏడుపు గుర్తొస్తుంది సార్. ఏడుపు గుర్తొస్తుంది. అమ్మా, మిమ్మల్ని చూస్తుంటే నన్నే చూసుకున్నట్టున్నాను సార్. నేను ఒకప్పుడు పేదవాడిని సార్. మొన్నే డబ్బు వచ్చిన తర్వాత మళ్ళీ డబ్బున్నా ఉన్నాను సార్. ఈ విషయం నాకు చెప్పడానికి మా అమ్మకు మాటలు రాక అమ్మ ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంది సార్. ఏడుస్తూ ఉంటుంది. నేను ఒక డబ్బు నిలరెక్క వల్లుడు సార్. ఈ డీల్గా నాకు సెట్ అవ్వకపోతే నేను మళ్ళీ పేదవాడిని అయిపోతాను సార్. మొత్తం అవును నాకు భోజనం పెట్టారు సార్. భోజనం పెట్టబోగా నా ముందే బిర్యానీ తింటారు సార్. ఈ విషయం కనుక తెలిస్తే మా అమ్మ ఏడుస్తుంది సార్. ఏడుస్తుంది సార్. ఈ అమ్మకి ఈ ల్యాండ్ వాల్యూ తెలుసమ్మా, అందుకే డైరెక్ట్ గా కొన్నానమ్మా. వాల్యూ తెలుసు సార్. డైరెక్ట్ గా దొరికేదానికి అన్ఎక్స్పెక్టెడ్ గా దొరికేదానికి వాల్యూ మారిపోతుంది సార్. డైరెక్ట్ గా దొరికే పెళ్లి కన్నా మిర్చిలో అన్ఎక్స్పెక్టెడ్ గా దొరికే పెళ్లికి వాల్యూ ఎక్కువ ఇస్తారు సార్. నిజమే కదా? మీరు డైరెక్ట్ గా చూసే బిట్ల కన్నా అన్ఎక్స్పెక్టెడ్ గా చూసే మూవీలో బిట్లకి ఎక్కువ వాల్యూ ఇస్తారు సార్. అందరూ అంటారు సార్ పర్సన్స్ ఉంటే వాల్యూస్ అని, బట్ వి కాంట్ వాల్యూ ద పర్సన్ సార్. ఈ వాల్యూస్ గురించి మా అమ్మ నాకు చెప్తూ నాకు అర్థం కాక మా అమ్మ ఏడుస్తూ ఉండే సార్. ఏడుస్తూ ఉండే సార్. చిన్నప్పుడు అమ్మ ఏడుస్తున్నప్పుడు ఒక మాట చెప్పింది సార్. నేను ఏడుస్తాను కాబట్టి గుర్తొచ్చింది సార్. అది ఏంటి అంటే చికెన్ ఎక్కి తినేసినట్టున్నాం కదరా, అందుకే లాభపరి మధ్య మీరు ఏడుస్తారు కాబట్టి విషయం చెప్తున్నాను సార్. ఇఫ్ యు బోర్న్ as poor, that's not your mistake. If you die as ఇల్లరిక వల్లుడు, that's your mistake. అవును సార్, మీరే చెప్పండి సార్.
నన్ను ఇల్లరికి వాళ్ళుడు గాని ఉండిపోమంటారా లేకపోతే చనిపోమంటారు? చెప్పండి సార్, మీరేనా చెప్పండి సార్. ఏడినా అన్నా నీచే దేకో. అమ్మా అమ్మ ఇప్పటికైనా నవ్వుతుందా? ఏమోనండి, చనిపోయింది కదా, మనకంత ఐడియా లేదు. తందానే నానే తాని నందాను అన్న రా అన్న, ఇంకా వర్షం చేయకుండా దొరికేస్తాం. ఎన్ని టీవీ షోలో చూడలేదురా, ఈ మాత్రం సెంటిమెంట్ అయితే సరిపోద్ది. మామ్స్ ఓహోహో వచ్చాడయ్యో సరే. ఎండాకాలం ఎలాకాలం అల్లుడు వెళ్ళి నోడు మావా. యా అల్లుడు అల్లుడు గారు అల్లుడు ఇవి మనలాంటి పేపర్లే, ఎలా వచ్చాయి నీకు? అమ్మేడ్చింది. అమ్మేడ్చిందా? అమ్మాడవటం ఏంటి? అమ్మేడ్చాడా వీడియో నేర్చాడా? ఎవడేడ్చాడా అన్నది అనవసరం, ఎవడేడిపోయినా సరే నాకే ఎదుగుదల. మీకు కావాల్సిన పేపర్లు, నాకు కావాల్సిన రెస్పెక్ట్ ఒకే పిట్టకి 2 రెట్లు. చూడండి అల్లుడు గారు, మీరు ఇంత బాగా డీల్ చేస్తారని అనుకోలేదు. ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి, మీరు చేస్తేనే బాగుంటుంది. నేను అదే అనుకుంటున్నానండి. మీరు గనక డీటెయిల్స్ అవి ఇస్తే గనక ఒకసారి చెక్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే ప్రతిసారి అమ్మాడడం అంతగా బాగోదు. యా ఇప్పుడు నాకు అంతగా పెద్ద పని లేదు కాబట్టి బయటికి వెళ్తున్నాను. అండ్ అలాగే అల్లుడు. అల్లుడు గారు ತುಂಬ ధన్యవాదాలు మావా. కన్నడిగ నా కన్ను కొడితే నీ టాడా. మా నల్లుడు అంటే ఏమో అనుకున్నా, మామూలుడు కాదు. హలో జాను, ఎక్కడున్నావమ్మా? మన అల్లుడు గారికి ఏమైందమ్మా? మనిషి మొత్తం మారిపోయాడు. అది కాదమ్మా, మొన్న గజం కూడా తెలియకుండా ఎంత ఇబ్బంది పడ్డాడు, ఇప్పుడు పెద్ద డీల్ మొత్తం తానే మాట్లాడాడు. ఎవరు? గోపీనా? అవునమ్మా, మన అల్లుడు గారే. అసలు ఏం జరిగిందమ్మా? మనిషి మొత్తం మారిపోయాడు. నానా, నేను తర్వాత కాల్ చేస్తాను. హలో, చెప్పండి. ఏంటిది? ఏమొస్తుంది ఇందులో? అల్లుడు అదుర్సా? ఏంటి వీడియో? కరడు కట్టిన కబ్జాదారుల వలలో చిక్కుకున్న ల్యాండ్ ని సొంతం చేసుకున్న ఇల్లరికమల్లుడు. ఇల్లరికమల్లుడు ద గ్రేట్ అంటున్న నెటిజన్స్. ఇక ప్రధాన అంశంలోకి వెళ్తే, గోదావరి ఎక్స్ప్రెస్ లో హీరో వేసిన జోక్స్ అర్థం కాక 4 మృతి. ఆనందంలో టీం సభ్యులు. జాను, ఏమైంది? ఆఫీస్లో అంతా బానే ఉందా? ఏమో తెలీదు గోపి, డీల్ క్యాన్సిల్ చేసేటట్టున్నారు. ఓకే. అయినా ఏంటి, ఏదో డీల్ సెట్ చేసావంట, మా డాడీ నేను తెగ పొగడేస్తున్నారు. అదా, చెప్పాను కదా మావయ్య గారి దగ్గర రెస్పెక్ట్ కావాలి అని చెప్పి, అందుకే అదంతా చేశాను. రావాలా? సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. అది కాదు. హలో అంత బిజీ ఏంటో మరి. అయినా సక్సెస్ వచ్చిన వాళ్ళకి ఇవన్నీ కావనబ్బా. అత్తయ్య గారు కదా, లెఫ్ట్ లాగా వెళ్తాం. అత్త పోయినల్లుడు తమ్ముడు ఓయమ్మా. ఏడా అత్తయ్య గారు, యాజ్ యూజువల్ వాట్సాప్ స్టేటస్ చెకింగ్సా? అవునల్లుడు గారు, మీరు ఏదో డీల్ సెట్ చేశారట కదా, మా ఫ్రెండ్స్ అందరూ తెగ పొగడేస్తున్నారు. అల్లుడు గారా? అవును. అంటే పోయిన రెస్పెక్ట్ మళ్ళీ వచ్చేస్తారు మాట మన మీద. నాకెప్పుడు మీ మీద రెస్పెక్ట్ ఉంటుందండి, ఒక్కోసారి అది కనపడదు. అలాగే అండి. మరి ఇల్లరికం అల్లుడికి రెస్పెక్ట్ వచ్చిన అశుభ సందర్భంలో మీకు షుగర్ రావాలని చెప్పి షుగర్ యాడ్ చేసిన స్వీట్లు తీసుకొచ్చానండి. విత్ సర్ప్రైజ్. ఏంటారేటి? ఏంటో అల్లుడు గారు, మీరు ఒకసారి నా మీద అభిమానం చూపిస్తున్నారు, వెట్టకారం చేస్తున్నారు, నాకు అస్సలు అర్థం అవట్లేదు. మీరు ఆ సర్ప్రైజ్ చూస్తే కనుక 2 ఎమోషన్లు బయటకు వచ్చేస్తాయండి. తింటారేటి? ఇప్పుడే తినాలంటారా? నడండి ఉంటది. అత్తయ్య గారు, అక్కడ స్వీట్ బాక్స్ ఉందండి, అందులోనే సర్ప్రైజ్ కూడా ఉంది. అదేంటి మీరు తినరా? అంటే ఆ సర్ప్రైజ్ రివీల్ చేస్తున్నప్పుడు తింటే అంతగా బాగోదండి. ఓహో, అది కూడానా? సర్లేండి. ఏ సెద్దిగా శ్మశానంలో సేవాసనం. అత్తయ్య గారు, సీట్లు మీకోసమే. భోజనం చేశాక తింటాను అల్లుడు. మీరు తినాలండి ప్లీజ్ అండి. అబ్బా సరే లేవయ్యా. ఏం స్వీట్లో ఏంటో, కాజాలు.
బాగున్నాయి. ఈ లెటర్ ఏంటి? సర్ప్రైజ్ అన్నాడు. చాకయ్యరా నేనే నా అత్తయ్య గారు. అల్లుడు గారు. ముందు స్వీట్లు రండి, స్వీట్లు రండి. బాగున్నాయా? ఇప్పుడు లెటర్ చదవండి ప్లీజ్. స్వీట్ బాక్స్, డేట్ మీ దినం. టు ద మదర్ విల్ అడ్మిన్ ఆఫ్ అల్లుడు అదూర్స్ ఆంటీ ముదూర్స్ వాట్సాప్ గ్రూప్ ది గ్రేట్ ఇండియన్ కిచెన్. ఫుల్ స్టాప్. మా గ్రూపే. మీ ట్రూపే. ముందు స్వీట్ తినండి అత్తయ్య గారు. తినండి తినండి, బాగుంటుంది. బాగుందా? బాగుంది. ఇప్పుడు సబ్జెక్ట్ మీరు తింటున్న స్వీట్లో ఎలకల మంది కలపడం జరిగింది. దాని గురించే ఈ సబ్జెక్ట్. అలాగే ఉండండి. కంగారు పడకండి. ఇంకా లోపలికి వెళ్దాం. అక్కడ మొత్తం అంతా ఉంది కదా మ్యాటర్. అగౌరవనీయులైన అత్తయ్య గారికి మీ ఇల్లరికం అల్లుడు ఎటకారంతో రాయింది ఏమనగా, ఇది నా ఒక్కరి బాధ కాదు అని భారతీయ భార్యామణులందరూ తమ తమ అత్తలకి నా ద్వారా వాళ్ళ బాధల గురించి చెప్తున్నారని మనవి. ఇదిగా మీ వాళ్ళు మా దగ్గర బాగానే ఉంటారు, దానిలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే వాళ్ళు మేము కలిస్తేనే ఒక ఫ్యామిలీ. మీ దగ్గర నుంచి మేము కోరుకునేది ఏంటంటే మా మాటకు మీరు వాల్యూ ఇవ్వండి చాలు, అంతకుమించి ఏం అక్కర్లేదు. సరే. మరి ఆ విధంగా సరదాగా సాగిపోతున్న మీ జీవితానికి ఇంకా సాఫీగా తిరిగిరాని తీరాలు పంపించాలని ప్రేక్షకులందరూ కోరుకుంటున్నారు. కాబట్టి ఆ స్వీట్లో ఎలకల మంది కలపడం జరిగింది అత్తయ్య గారు. అలాగే ఉండండి. ఈ పిక్ చాలా బాగుందండి. ఈ పిక్ నేను వాట్సాప్లో షేర్ చేసి 2 నిమిషాల గ్రూప్ని మ్యూట్లో పెట్టి శ్రద్ధాంజలి ఘటిస్తాం. ఇంకా 2వ రోజు అన్నసంతర్పణ కూడా ఉంటుందని తెలియజేస్తున్నాం. ఇక పెద్దలందరూ ఇచ్చేసి మా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనవి చేసుకుంటున్నామండి. ఇట్లు యువర్స్ వార్నింగ్లీ గోపీనాథ్, మిడిల్ క్లాస్, బ్రాడ్ రూల్ నెంబర్ 1, తెలుగు మీడియం, మున్సిపల్ హై స్కూల్, కొంకపల్లి. ఏమండి అత్తయ్య గారు, ఏడ్చించాలు. ముందు లెటర్ కింద పాయింట్ ఉంటుంది చూడండి. అందులో ఎలకల మంది లేదు, ఇది జస్ట్ వార్నింగ్ మాత్రమే. సో ఎక్కడి నుంచైనా మంచిగా ఉండండి. మీరు నాకు రెస్పెక్ట్ ఇవ్వండి, నేను మీకు ఇస్తాను. కాదు కూడదంటే ఇస్తాను. దొరికేసానండి. జాగ్రత్తగా సీట్లు బాగుంటాయి. ఇక మూయండి. ముయ్యా. అమ్మయ్యా అల్లుడు. స్టాక్ పంపించాలి కదండి. అంటే నేను ఊర్లో లేకపోతే స్టాక్ పంపించరా? నాకు అదంతా అనవసరం. ఏంటి అత్తయ్య గారు, మా రూమ్లో ఏం చేస్తున్నారు? స్వీట్లు ఏమన్నా కావాలేటి? అబ్బా వద్దండి బాబు. ఇంతకీ జానీ ఎక్కడ ఉందండి? ఆఫీస్లో పని ఉంది, నైట్ కూడా రానంది. నైట్ రానందా? అంత వర్క్ ఉందా? మరి డిన్నర్ పంపించేశారా? నేను ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదండి అసలు. మీ ఫోన్ కూడా ఎత్తట్లేదా? అదంతేనండి, పనిలో ఉంటే ఫోన్ ఎత్తదు. ఎందుకు కష్టపడిపోతుందో తెలీదు. వద్దంటే విందండి. సరేనండి. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఒక కలగనివాడిని, చిన్న కళ. నేను ఐఏఎస్ పాస్ అయ్యి వైజాగ్ కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ చైర్లో కూర్చొని చంద్రబాబు నాయుడు గారితో వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నప్పుడు. అందరికీ నమస్కారం. నమస్తే సార్. హలో, నేను ఇప్పుడు ఓకే వైజాగ్ కలెక్టర్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. మరి ఒక విధంగా చూసుకుంటే చాలా విధానాలు ఉన్నాయి. శశి, నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నాను. ఎవరు వచ్చినా సరే బయట వెయిట్ చేయమని చెప్పి డిస్టర్బ్ మాత్రం చేయదు, ఓకేనా? బాబు ఎల్లరికం అల్లుడు. చెప్పండి సార్, చెప్పండి. మా నాన్న నా కోసం వచ్చి అటెండర్ నేను బిజీగా ఉన్నానని చెప్తే వరండాలో బెంచ్ మీద కూర్చొని వెయిట్ చేస్తూ కిటికీలో నుంచి నన్ను చూసి మురిసిపోతూ ఉంటే ఆ చూపులు నన్ను తడిమి. బాబు, గోపి బాబు కోసం సార్ కొంచెం బిజీగా ఉన్నారు, కాసేపు వెయిట్ చేయండి. సరే బాబు.
ఆఫీస్ లో కూర్చొని గిఫ్ట్ వచ్చిన ముగ్గురితో కాఫీలు తాగుతున్నారు, పట్టించుకోకండి. ఎస్ సార్, ఎస్. సరే నేను చూస్తానులే. ఓకే ఓకే, మీటింగ్లో ఉన్నా, డిస్టర్బ్ చేయొద్దు. నాన్న నేను వస్తాను. ఎక్స్క్యూజ్ మీ చంద్రబాబు, మా ఇంటి మా బాబు వెయిట్ చేస్తున్నాడు. బాయ్ నాన్న. నన్ను క్షమించు నాన్న, నేను బయట వరండాలో నుంచోబెట్టాను. అయ్యో అది ఏమి లేదురా. ఉదిగిన గుడ్డు పిల్లైనప్పుడు కోడికి, ఎదిగిన బిడ్డ ప్రయోజకుడినప్పుడు తండ్రికి ఎంత సంతోషంగా ఉంటుందో మాటల్లో చెప్పలేవురా, మాటల్లో చెప్పలేవు. సార్ మీటింగ్ వెయిటింగా? అవును సార్. ఎమోషన్ మధ్యలో కట్ చేసిన ఫీల్ అవుతున్నాను, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. సరే. అందుకే నాన్న నువ్వు నాకు నచ్చావు, నచ్చావు వెంకటేష్, నువ్వు నాకు నచ్చావు, నచ్చావు. ఏం బాధపడకరా, నేను తర్వాత చేస్తాను. ఓకే. ఏంటి నానా మొత్తం డెప్ప కటింగ్ కొట్టించేసావు? ఏం మాసిపోయిందిరా మొత్తం, అందుకే కురసగా ఏం చేశాను. బాగుంది. ఏంటి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయినా అడగడం వచ్చావు ఏంటి? అదేం లేదురా, మన సత్తిగాడు తిరుపతి నుంచి ప్రసాదం పట్టుకొచ్చాడు. సరే ఇంకెలాగ నీకు ఇష్టం కదా అని జున్ను ఉంది కదా, ఆ జున్ను ప్రసాదం పట్టుకొచ్చాను నీకు. ముందు మీ అత్తగారింటికి వెళ్ళాను, కానీ మీ అత్తయ్య గారు ఇక్కడ లేడు, ఆఫీస్లో ఉన్నాడని చెప్పింది. అందుకే ఇలా వచ్చేసాను అనమాట. ఏ చున్నేది ఇదిగోరా తెస్తున్నాను, నీకోసం తెచ్చినప్పుడు నీకు ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తాను. స్టీల్ బాక్స్, స్పూను, స్పూన్ ఏది? స్పూన్ ఇదిగో ఇస్తున్నాను, ఇదిగో. బాగుందానా? సర్పంగా అడిగిందా ఏంటి? మనకి జున్నే కదరా. బాగుందా? ఏంటి నాన్న అలా చూస్తావు? నువ్వు కానీ తింటావేటి? ఏమి లేదురా, మరి నిన్ను ఇల్లరకం పంపించి తప్పు చేసేనేమో అనుకున్నాను. ఎందుకంటే మొన్న ఊరు వచ్చినప్పుడు కూడా మొత్తం ముఖం పీక్కుపోయింది, పిచ్చోళ్ళ ఉన్నావు. నాకు ఏది అనిపించింది, కానీ ఇప్పుడు అలాంటిది ఏమి లేదులే. ఎందుకంటే సూటు బూటు మంచి ఆఫీసు, ఏమైనా మారిపోయారా, నువ్వు గుడ్ బాయ్ అయిపోయావు. ఏమంటావు? కేజీలో తింటాం కాదు, మా కోళ్ళను చూసావా అలా సన్నపట్టం నేర్చుకో. కోళ్ళ సర్లే కానీ కోళ్ళ దగ్గరికి వెళ్దా? లేదు, అది చాలా పని ఉంది, నువ్వు వెళ్ళి కావాలంటే. సరే అయితే మరి నేనే మాట్లాడొస్తాను మరి. ఓకే. అవును రే, నువ్వు గుడ్ బాయ్ అయిపోయావు, లక్కీ బాయ్ అయిపోయావు. ఇప్పుడు నన్ను గుడ్ డాడీ అంటావా, లక్కీ డాడీ అంటావా? ప్రౌడ్ డాడీ అంటాను డాడీ. నువ్వు సూపర్. మావిడే పిల్ల బచ్చే. జాను ఏం చేస్తుంది? హలో జాను, ఎక్కడున్నావు? నైట్ ఇంటికి కూడా రాలేదు. మా నాన్న వచ్చి నేను చూడాలంటున్నాడు. కలిసావా? సరే నేను వస్తున్నాను, అందరు కలిసి లంచ్కి వెళ్దాం, సరేనా? ఓకే. ఏమైంది?
ఎక్కడుంది ఎంత ఎండలో? జాను, ఇక్కడేం చేస్తున్నావు? టీ విటమిన్ కోసం వచ్చావా? ఈ టైంలో టీ విటమిన్ ఉండదు, ఓన్లీ వడదెబ్బ తగులుతుంది. జోక్ బాలేదా? ఈ సీజన్లో జోక్ కాదులే, వేరే సీజన్లో బాగా వెళ్తుంది. పోనీ ఇంకో జోక్ చెప్పనా? నవ్వురాదు, కానీ పక్కన చెప్పుకుని నవ్వుకోవచ్చు, అసలు నవ్వుకోలేదని. మూడు లేదు గోపి ఇప్పుడు నవ్వడానికి. మూడు లేదా? ఏంటి, బొటిక్లో ప్రాబ్లం గురించా? ఏమైంది అసలు? పోటీకి ఒక పెద్ద డీల్ వచ్చింది, చేస్తానని కమిట్ అయ్యాను. కానీ మన స్టాక్ అవైలబిలిటీ లేక లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. క్యాన్సిల్ చేస్తాడా? వాళ్ళు లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయిందని బాగా తిట్టారు. పెద్ద డీల్స్ కావాలి అంటారు, మళ్ళీ కనీసం ఎఫర్ట్ కూడా పెట్టారని. ఒక్కోసారి నాకే అనిపిస్తూ ఉంటుంది ఎందుకు ఈ ఫీల్డ్లోకి వచ్చాను అని చెప్పి. అందరితో మాటలు పడాల్సిన అవసరం ఉంది చెప్పు? నా ఫ్రెండ్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అందరిలాగానే నేను హ్యాపీగా ఉండొచ్చు కదా ఇంట్లో కూర్చొని, లేదంటే మా డాడీ బిజినెస్ చూసుకొని. ఏంటో తెలీదు, లైఫ్లో ఒక్కొక్కసారి అందరిలో కాకుండా ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం అనిపిస్తుంటుంది. ఒక స్టెప్ ముందుకేసి ధీమాగా ఉందామనుకున్నా నాకు ఆ కాన్ఫిడెన్స్ రావట్లేదు. నాలో నాకే కాన్ఫిడెన్స్ ఉందో లేదో తెలియట్లేదు ఈ సిచ్యుయేషన్ వల్ల. ఎందుకు నవ్వుతున్నావు? ప్రతిదానికి నవ్వుతావా? ఏ విషయం సీరియస్గా తీసుకోవా నువ్వు? అస్సలు నిన్ను. ఒక్క నిమిషం సారీ, నాకు నిజంగా ఏం మాట్లాడో అర్థం కావట్లేదు ఇక్కడ. అయినా నువ్వు కాన్ఫిడెన్స్ లేదంటావేంటి? నీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. జాను, నా గురించి నీకు తెలియని విషయం కూడా చెప్పనా? నేను చాలా సెల్ఫిష్ పర్సన్. ఎదుటి వాళ్ళతో మనకు ఉపయోగం ఉందా లేదా, అవసరం ఉందా లేదా అని అనుకుని క్యాలిక్యులేటెడ్గా ఫ్రెండ్షిప్ చేసేవాడిని. మిగిలిన పట్టించుకునేవాడినా కాదు. ఎంతవరకు మన పని అయిందే లేదా, మన పనికొచ్చాడే లేదా, ఇదే, ఇంకేం ఉండేది కాదు. కానీ నేను చూసిన తర్వాత నా ఒపీనియన్ చాలా తప్పు అనుకున్నాను జాను. ఒక ఊర్లో పాల కేంద్రం నడిపేవాడు తీసుకొచ్చి మీ మమ్మీ డాడీ నీకు పెళ్లి చేశారు. చెప్పాలంటే నీ ముందు చాలా తక్కువ మనిషి. నువ్వు అవేమీ పట్టించుకోకుండా నా మాటకు వాల్యూ ఇచ్చి వీడేదో చేస్తాడని చెప్పి బ్లైండ్గా నమ్మి మీ మమ్మీ డాడీని కూడా వదులుకున్నావు. అసలు నువ్వు నమ్మిన మనుషుల దగ్గర ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నదానివి నీలో ఎందుకు లేదనుకుంటున్నావు? నీలో ఉన్న మంచి క్వాలిటీ ఏంటో చెప్పమంటావు జాను? నువ్వు ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఫ్రెండ్షిప్ చేస్తావు. వాళ్ళు చెప్పే ప్రతి మాటకి వాల్యూ ఇస్తావు. ఇంత మంచి క్వాలిటీ ఉండగా సరిపోతుంది జాను ఒక స్టెప్ వేయడానికి, మళ్ళీ ఏ పనైనా చేయడానికి. వాళ్ళందరూ నీకు హెల్ప్ చేయరు అనుకుంటున్నావా? ఎందుకు అలా ఆలోచిస్తున్నావు జాను? నీలో నీ కాన్ఫిడెన్స్ లేదని ఒకసారి ఆలోచించు. ఏ విషయమైనా నువ్వు కాన్ఫిడెంట్గా చేస్తావు, పక్కా, నన్ను నమ్ము. జాను, ఎండ ఎక్కువగా ఉంది జాను, నీ దగ్గరికి వస్తాను నేను. రన్వే రీల్, ఇన్స్టాగ్రామ్ రీల్స్. ఒకసారి ఇమాజిన్ చేయజాను, వరల్డ్ మొత్తం జాన్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ నిండిపోతుంటే ఊరి పేర్లు కూడా మార్చేస్తారేమో. హైదరాబాద్ కాస్త కాన్ఫిడెన్స్ బాద్, విశాఖపట్నం కాస్త కాన్ఫిడెన్స్ పట్టణం, అమలాపురం కాస్త కాన్ఫిడెన్స్ పురం, రావులపాలెం కాస్త జాను పాలెం, డేసీల్యాండ్ కాస్త జాను ల్యాండ్. అసలు ఏం జరుగుతుందో తెలుసా జాను? గోపి, ఇంకా ఉన్నాయి గోపి. కాన్ఫిడెన్స్ ఓకే, ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. నీలో మన ఏదో సంథింగ్ స్పెషల్ ఉందని చెప్పాను కదా, అదేంటో చెప్పనా? చెప్పు. చెత్త. అదేంటి? ఎంత చెత్త వాగుతావు గోపి నువ్వు అసలు. ఏదో ఒకటి చేసి మనుషుల్ని మార్చేస్తావే. అవునండి, ఇటువంటి చెత్త మన దగ్గర చాలా ఉందా. నీకు విషయం తెలుసా, నేను మై కంప్యూటర్ల కన్నా రీసైకిల్ బిల్ ఎక్కువసేపు ఉండేవాడు. ఆ సౌండ్ నాకు చాలా ఇష్టం, చికెన్ వస్తా ఉంటుంది. ఎంతైనా మనం ఇష్టపడే వాళ్ళు మనం చెప్పే మాటలకి ఏదైనా ధైర్యంగా ఫీల్ అయ్యారు అనుకోండి, మనకు కూడా కొంచెం మనోధైర్యం ఉంటుంది అనమాట. అదే ఆ ఫీలింగ్ చాలా హైలో ఉంటుంది. ఇప్పుడు అదే జరిగింది.
ఎంతైనా ఇలరేకొల్లుడి దయ వల్ల ఈ అమ్మాయిల గురించి కష్టాలన్నీ కళ్ళ ముందు కనపడిపోయాయండి నాకు. బాబోయ్ వీళ్ళు మామూలు వాళ్ళు కాదండి బాబు. మరి ఆ లెక్కను చూసుకుంటే ఇలరేకొల్లుడు కూడా మామూలుడు కాదండి. అటు అల్లుడుగాని చేసేయాలా, ఇటు అత్తారింట్లోని రోల్ ప్లే చేసేయాలా. ఈ పాటికి నెత్తికి నేలకేసి కొట్టేసుకోవాలా, గేర్లెక్కిపోయి ఉండాలా, రోడ్డు మీద కనిపించిన ప్రతి ఒక్కరిని ఏటివే అని చెప్పి గోప మీద కొట్టియాలా. మరి అటువంటి ఏం జరగట్లేదు కదా. ఎందుకంటే వెన్నకన్నా మా ఇలరకం అల్లుడు మిన్నమాట. అటువంటి వ్యక్తులందరికీ మా ఇలరకం అల్లుడు అంకితం అండి. ఉంటానండి. కొత్తప్పుడైన గోపి శబకయ్యద్. బాయ్. చెప్పరా సర్పరం, ఆ రోజు జెట్ స్పీడ్లో వచ్చావు, మళ్ళీ వెంటనే జెట్ స్పీడ్లో వెళ్ళిపోయావు. ఏంటి మ్యాటర్ ఎలా వచ్చావు? నాకు పెళ్లి ఫిక్స్ అయిందన్నయ్య. పెళ్ళా? ఎవడరా బాబు నీకు ఇచ్చిన సంబంధం? మన వైజాగ్లో ఆవులు గేదెలను వెళ్ళడం చూసి అక్కడ లోకల్ బస్సుల డాక్టర్కి తెగ నచ్చేసానంట. ఆ అమ్మాయి ఏమో చేసుకుంటా నన్నే చేసుకుంటాను అంటున్నారు. మరేంటి ప్రాబ్లం? ఇల్లరే కనుక రమ్మంటున్నారు అన్నయ్య. ఇల్లరికో నువ్వేమన్నా? ఏమో నాకేం అర్థం కాలేదు, మిమ్మల్ని అడుగుదామని వచ్చాను. అసలు ఇళ్ళకల్లో రూల్స్ ఏంటన్నయ్య? నాకు తెలుసు కదా ఎల్లరేకం వాళ్ళు ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో. మొత్తం అన్ని చెప్తారా? మొత్తం నేను చెప్తాను కదరా, నేను ఉన్నాను కదా.